కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. అంతే ఒకసారి మళ్ళీ కేరళ రైస్కో బ్యాక్ సైడ్. జై తెలంగాణ. బ్యాక్ సైడ్ వాళ్ళండి ముందుగా స్వాగతం సుస్వాగతం. అలాగే బీసీ నాయకులు రాజారాం యాదవ్ గారు కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే మన పాల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే ఎంపీపీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ అధ్యక్షులు మరియు జడ్పీ సభ్యులు కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే మన నియోజకవర్గం నుండి సొసైటీ చైర్మన్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. పేరు పేరు అందరూ కూడా బయట ఉన్న వాళ్ళు కూడా లోపల చేసి వస్తుంది. అదే మంచిగా ఆ మంచిగా అయిపోతాం.
కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ దయచేసి నిషేధం అబ్బు అబ్బు నిషేధం బాల్కొండ నియోజకవర్గ సభ్యత నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మన నియోజకవర్గానికి పంపినటువంటి ఇన్ఛార్జ్ జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సోదరి జావ వసంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు బాల్కొండ నియోజకవర్గ మరి సార్ అదేవిధంగా మన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు, మరి అక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ అయిన నుంచి స్టేజ్ ఎక్కేదాకా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా తన అభిమాన నాయకుడి పైన ఎంత నమస్కారాలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు మరి మాజీ ఎమ్మెల్సీ కామారెడ్డి నిజామాబాద్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పీజీ గౌడ్ గారికి కూడా నమస్కరిస్తూ మరి అన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేగా మరి నిజామాబాద్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి జీవన్ రెడ్డి అన్న అంటే అందరు కూడా రాగానే ఒక జోష్ తోటి అన్నం చూస్తే మీకు కూడా జోష్ వచ్చినట్టు ఉన్నది, అందరూ. అదేవిధంగా మన అన్న రాజారాం యాదవ్ గారికి మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బాల్కొండ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు మరి ప్రధాన కార్యదర్శులకు గ్రామకు మరి పార్టీయే ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి ఏ పదవున్నా లేకున్నా కూడా పార్టీ కోసమే అని చెప్పేసి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము వచ్చేటప్పుడు చూస్తున్నాం అన్న మీద అభిమానం, అన్న మీద అభిమానం మరి ఏ మాత్రం కూడా గెలిపించిన తర్వాత కూడా ఒకవైపు అక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉన్నా కూడా మా ఎమ్మెల్యే అయినా మా మంత్రి అయినా కూడా ప్రశాంత్ అన్ననే అని చెప్పేసి మీ అందరూ చూపిస్తున్న అభిమానానికి మరి అందరూ కూడా అధికారం పోయింది అని అంటే కార్యకర్తలు మరి బంధాలు ఉన్న వాళ్ళందరూ మెల్లగా జారుకుంటారు. ప్రశాంత్ అన్న దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు, అయినా జారుకునే పరిస్థితిలో ఉంటారు. కానీ ఇలా కష్టకాలంలో పార్టీని నమ్ముకొని పార్టీతోటే మేమని చెప్పేసి కేసీఆర్ గారి కుటుంబంగా ప్రశాంత్ అన్న కుటుంబంగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒకటి సార్ ఇంకోటి సభ్యత్వం మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు సభ్యత్వం చేసినటువంటి చేతులవి. కాబట్టి ఇవాళ మనం పెట్టుకోవడం ఒక ఆత్మీయంగా చాలా రోజులకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక కుటుంబం కలిస్తే ఏ విధంగా ఉంటుందో ఇలా గులాబీ పార్టీ మరి కుటుంబ సభ్యులు కలిస్తే ఇలా హాల్ అంతా కూడా మరి గులాబీమయమైంది. ఆ ఆత్మీయ సమ్మేళనంగా కనిపిస్తూ ఉన్నది వల్ల మరి అదేవిధంగా సార్ అంటే ఇవాళ సరయాపు గురించి రెండింటి గురించి చెప్పారు కాబట్టి ఏదున్నా కూడా ఇన్ఛార్జ్ నుంచి కూడా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి అన్న దగ్గర మరి ఇవాళ పర్యవేక్షకులుగా ఇన్ఛార్జిగా పనిచేయడం అవకాశం ఇచ్చినటువంటి కూడా అన్నకు అన్ని తెలుసు. మేము వచ్చి మీ దగ్గర కనబడి మీ అందరు కూడా ఒకసారి కలిసి
50 రూపాయలు క్రియాశీల సభ్యత్వం పెట్టవచ్చు, అన్న కడతాడు. కానీ 10 రూపాయలు పెడితే ఆ ధైర్యం వేరు. నేను ఒక సభ్యుడిగా చేరిన నా 10 రూపాయలతోటి అనేది నేను ఒక సభ్యుడిని అని మనకు మనం చెప్పుకునే విధంగా ఉండడానికే ఆ 10 రూపాయల సభ్యత్వం, 50 రూపాయల సభ్యత్వం అన్న కట్టచ్చు. కాకపోతే మనకు మనం కట్టుకున్నది వేరేగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మన పాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుటుంబ సభ్యులను కదిలించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మరి బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మరి అందరూ కూడా సమన్వయంతో పనిచేసి పాల్కొండ నియోజకవర్గాన్ని ముందుంచుతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకు ముందుంచాలి అని కూడా అడుగుతారు. గ్రామాలలోకి అయినప్పుడు ఎందుకు ముందుంచాలి? ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లున్నది? రేవంత్ రెడ్డి ఏం పని చేస్తున్నాడు? ఏం పని చేస్తలేడు కదా. ఎట్లున్నది ప్రభుత్వం? కేవలం ఆయనకు అందాల పోటీలు, మెస్సీ తోటి మనమడు వాళ్ళిద్దరు ఫుట్బాల్ ఆడు, మూసి సుందరీకరణకు 1,00,000 కోట్లు ఫ్యూచర్ సిటీ. దీంట్లో మొత్తం కూడా కావాల్సింది అవినీతి, ఆయన జల్సాలు తప్ప ఇంకొకటి సామాన్య రైతుల వడ్డీ కొనే పరిస్థితి లేదు. ఇలా విత్తనాలకు అదేవిధంగా జనుము చీలకు కూడా మరి రేట్లు పెంచినటువంటి పరిస్థితి. సామాన్యుల మీద భారం పడకుండా ఉండాలి. మరి నువ్వు ఏదైనా పనిచేస్తే పాలకులు ఎవరైనా ఉంటే మనకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా పరిపాలన చేయాలి. 6 గ్యారంటీలు అటెక్కిపోయినాయి. ఇలా 420 హామీల ఊసే లేదు. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏ పార్టీలో ఉండాలి? ఇవన్నీ ఇయ్యని పార్టీ మరి రేవంత్ రెడ్డి పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, సపండ వర్గాలను అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి పార్టీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అందుకోసం నువ్వు సభ్యత్వం తీసుకోవాలి. కేసీఆర్ గారి కుటుంబంగా ఉండడానికి ఈ సభ్యత్వం నమోదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గడపను తట్టి మనం ఎన్రోల్ చేయాలి. డిజిటల్ యాప్ అంటే మనం కూర్చున్న దగ్గర కాదు, మనం కూడా ప్రతి ఇంటికి వెళ్ళే అవకాశం దొరికింది. కాబట్టి ఆ విధంగా ఇలా ప్రభుత్వం వైఫల్యం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తలేడు. మళ్ళీ వచ్చేది 100% కేసీఆర్ గారి ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అందుకోసం మనం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉండాలని చెప్పేసి మనం సభ్యత్వం తీసుకోవాలని ప్రజలను మోటివేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంటుంది. ఎందుకంటే అబద్ధపు హామీల మీద ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కూర్చున్నది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కూడా ఏదున్నా అబద్ధాలు చెప్పుడే. బీజేపీ కాంగ్రెస్ 2 తోడుతోగలే. కాబట్టి అవన్నీ చెప్పుకుంటా మనం అందరం కూడా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి ప్రశాంత్ అన్న మరి కొన్ని కోట్ల నిధులు తీసుకొచ్చింది. దాదాపు నాకు తెలిసి నిధులు అనేవి వరదలాగా వారినాయి. ఎక్కడ అంటే మరి పాల్కొండ నియోజకవర్గంలో. కాబట్టి అటువంటి అన్న నాయకత్వంలో మీ అందరూ కూడా పనిచేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన పాల్కొండ నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. సభ్యులు హనుమంత్ షిండే గారికి స్వాగతం. వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు, మన పాల్కొండ నియోజకవర్గవాసి తమ్ముడు రాఘరామ్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. గౌరవనీయులు సభాధ్యక్షులు, మాజీ మంత్రులు పాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ గారికి, అట్లాగే అన్ని మండలాధ్యక్షులకి, పాల్కొండ నియోజకవర్గ కార్యకర్తలకి కార్యక్రమం వస్తాయి. నేను ఎక్కువసేపు మాట్లాడా, 2-3 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. జోహార్ అమర వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ నాయకత్వం,
మొత్తం బాగున్నాం తినవాళ్ళం. ప్రశాంతత నాయకత్వం. ఇలా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకునే ఈ సమయానికి 2 అంశాల మీద మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాట పాడిన వాళ్ళు. మనం ఏ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని కష్టాలు పడ్డాము, ఎట్లా అభివృద్ధి జరిగింది, అదంతా కూడా చరిత్ర ఉన్నది. కేసీఆర్ గారి అభివృద్ధి ఉద్యమ చరిత్ర ఎప్పుడంటే రామాయణం అంతా, మహాభారతం అంతా మీ అనుభవంలో ఉన్నది. నేను మళ్ళీ మీకు చెప్పి అదే తూగదప్పుడు మాటలు చెప్పాను. నేను కేసీఆర్ గారు ఎట్లా తెలంగాణ తీసుకొచ్చిండ్రు, ఎట్లా తెలంగాణ సంపన్న సమాజాన్ని ఏకం చేసిండ్రు, ఢిల్లీ మెడలోంచి తెలంగాణ తీసుకొచ్చి వచ్చిన తెలంగాణని ఎంత అద్భుతంగా నీళ్లు కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, ఇక నేను చదువుతా పోతే మొత్తము ఇలా 1-2 గంటలు పడుతుంది వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం. అంత గొప్పగా అభివృద్ధి జరిగింది. అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ ఇలా ఏ రకంగా జరుగుతున్నది. మొన్న వచ్చింది ఒక ఆయన పవన్ కళ్యాణ్ అంటే స్టార్, ఆయన వచ్చి ఏం మాట్లాడింది, తెలంగాణ ఉద్యమము ప్రాంతీయవాదము ఉగ్రవాదం కంటే ప్రమాదమనే పరిస్థితి మాట్లాడుతున్న సందర్భం. అంటే మళ్ళా తెలంగాణ వచ్చిన తెలంగాణని ఏ రకంగా ఆక్రమించుకోవాలని ఆంధ్ర వలసవాదులు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారో మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్థమవుతుంది. మన గత చరిత్ర ఉన్నది. ప్రతి సందర్భంలో తెలంగాణను ఏ రకంగా బలహీనపరచని సీమాంధ్రం. దానికి నాయకులు 3 ఉన్నారు. ఒక ఆయన ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోడీ, ఇంకొక ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో మనము మోసపోయి గోసపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీళ్ళు 3 తెలంగాణ వ్యతిరేక కూటమిలో చేరి తెలంగాణ పచ్చబడము, తెలంగాణ స్వతంత్రంగా ఉండడము, తెలంగాణ రైతులు గొప్పగా బతకలను, ఆత్మగౌరవంతో బతకలను, స్వయంగా పాలించుకోవడం మనకు ఇష్టం లేదు. అందుకోసం ఈ కుట్రలు నడుపుతా ఉన్నాం. ఈ కుట్రని మనం గమనించాలి. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒక్కటిగా ఉంటాయా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకటే కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కలిసిపోయింది. చంద్రబాబు నాయుడు మొత్తం కూడా గైడెన్స్ చేసి ఇలా తెలంగాణని మళ్ళా బలహీనపరచాలని కుట్ర చేస్తున్నారు. ఒకటి నేను ఎక్కే పెద్దలు మాట్లాడేది. ఇంకో రెండో విషయం, ఇవాళ దేశం కూడా ప్రమాదం ఉన్నది. అంటే తెలంగాణ అస్తిత్వము ప్రమాదం ఉన్నది. తెలంగాణ నాశనం చేయడం కోసము మొత్తం ప్రయత్నం జరుగుతుంది. అదే కాలంలో దేశం కూడా ప్రమాదం ఉన్నది. మీరు అది చూస్తున్నారు. ఇలా నరేంద్ర మోడీ ఆయన మీడియా, ఆయన బాగాలు, గోడి మీడియా, వాట్సాప్లలో అబద్ధాలు ప్రచారం జరుగుతున్నాయి. నిజము గడప దాటక ముందే అబద్ధం లోకమంతా చుట్టొచ్చినట్లు అబద్ధాలు ఇలా రాజ్యం పెరుగుతున్నాయి ఈ దేశంలో. యువకుల యొక్క మైండ్లను పాడు చేస్తూ ఉన్నారు. ఏమి జరగట్లేదు, అభివృద్ధి ఏమి లేదు ఈ దేశంలో. పంచి ఏం అభివృద్ధి చేసింది దేశాన్ని? ఇలా పెట్రోల్ ఏమైంది, డీజిల్ ఎంత పెరుగుతూ ఉన్నది, పెట్రోల్ ఎంత పెరుగుతూ ఉన్నది, రూపాయి మాత్రము పడిపోతూ ఉన్నది. పెట్రోలు ఆకాశానికి అంటుకుంటున్నది, డీజిల్ ఆకాశానికి అంటుకుంటుంది, రేటు ధరలు ఆకాశానికి అంటున్నాయి, రూపాయి మాత్రము గిరగిరా కింద పడిపోతూ ఉన్నది. మోడీ మీడియా ఏం చెప్తారంటే అమెరికా డాలర్ బలపడుతుంది కాబట్టి మనం బలహీనపడతామని అంటున్నాం. రూపాయి తగ్గిపోతుంది అంటున్నాడు. మరి అమెరికా డాలర్లో తగ్గిపోయింది దాని ఒక విలువ, కానీ రూపాయి మాత్రం ఇంకా తిరుగుతూ ఉన్నది. మనం అమెరికాతోటి, రష్యాతోటి పోటీ పడాల్సిన దేశము ఇలా ఆఫ్ఘనిస్తాన్ తోటి, పాకిస్తాన్ తోటి పోటీ పెట్టి మనల్ని వాళ్ళకంటే హీనంగా తయారు చేయాలని చెప్పేసి పాలకులు చూస్తున్నారు. ఈ క్షణానికి నేను ఇందాక యూట్యూబ్లో చూసుకుంటూ వస్తున్నా, టీవీలో చూసుకుంటూ వస్తున్నా, జంతర్ మంతర్ దగ్గర పిల్లలు ఇలా ధర్నా చేస్తున్నారు. ఏ పార్టీకి సంబంధం లేని పిల్లలు అభిషేకంగా కాక్రోచ్ పార్టీ ఒకటి పెట్టి, కాక్రోచ్ అంటే బొద్దింకలు, ఇవాళ వాళ్ళంతా యువకులంతా బయటకు వచ్చి ఇక మీరు చాలు, ఈ మతం పేరిట, కులం పేరిట మీరు మాట్లాడింది చాలు, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు అభివృద్ధి కావాలి, మాకు దేశం కావాలని చెప్పేసి ఇవాళ మొత్తం పిల్లలంతా కూడా జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది, లక్షలాది మంది కూడి. ఎందుకు కూడిందంటే నీట్ ఎగ్జామ్ ఇలా లీక్ అయింది. నీట్ ఎగ్జామ్ అంటే డాక్టర్లను తయారు చేసి, ఇంతకుముందు ఎంసెట్ ఉంటుండే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉంటుండే, మన తాత ఏం చేసి నరేంద్ర మోడీ మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే పరీక్ష పెడతామని చెప్పేసి ఎంసెట్ ఉన్న దాన్ని తీసేసి దేశంలో నీట్ అనేది తీసుకొచ్చిండు. ఇవాళ మొన్న లీక్ అయింది. 5 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.
సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా చెప్పలేదు. ఆ పిల్లలు మార్కులు తక్కువ వస్తే ఎందుకైనా మార్కులు తక్కువ వచ్చినట్టే వేరే పేపర్ చూపిస్తూ ఉన్నారు. ఆ ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆ పిల్లగాని పాకిస్తాన్ అని అంటున్నారు. వేదాంత ఒక పిల్లగాడు సిబిఎస్ఈలో నాకు అంటే టెన్త్ ఇంటర్మీడియట్ మన +1 +2 ఎట్లుంటో మనకి ఇంటర్మీడియట్ ఎట్లుందో దేశంతో కూడా సిబిఎస్ఈ ఉంటుంది. మన ఎస్ఎస్సి తర్వాత 2 మన ఇంటర్మీడియట్ అవుతాం కదా, మరి స్కూల్ మొత్తం కూడా కలిపి వాళ్ళు సిబిఎస్ఈ అంటారు. ఆ సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో ఆ పిల్లలకి మార్కులు తక్కువ వస్తే అతను మళ్ళీ అప్లై చేసిండు వేదాంత ఆయన చేస్తే అతనికి ఆ వేరే మార్క్స్ ఇచ్చిండు. ఆయన అడిగిండు నాకు మరియు ఈ పేపర్ నాది కాదని చెప్పేసి అంటే ఆ అబ్బాయి బాపురావు పిల్లవాడు ఆ పిల్లవాడు హర్యానా రాష్ట్రం చెందిన వ్యక్తి వేదాంతు అతని బీజేపీ వాట్సాప్లో ఏమంటే వీడు పాకిస్తాన్లో అంటాడు. ఎంతమంది పాకిస్తాన్లో ఉంటారు? వేదాంతు పాకిస్తానీ, అబ్జిత్ పాకిస్తానీ, ఇంకోటి ఇలా 1 కోటి మంది నీట్ ఎగ్జామ్ రాసి సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసి నష్టపడే పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్లోనేనా? ఈ రకంగా మాట్లాడితే అని మీరు మంచి చేయండి అయ్యా, మీరు ఉద్యోగాలు చేయండి, మీరు ధరలు తగ్గించండియా, మీరు దేశానికి కాపాడండియా, రైతులకు న్యాయం చేయండియా, మీరు యూరియాను పంచండియా, పంటలు కొనుండియా అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళందరినీ కూడా దేశద్రోహులు అని చెప్పి అంటారు. ఈ రకంగా దేశం బాగాలేదు, నేను బాధతో మాట్లాడుతున్నా. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఎలక్షన్స్ రాగానే ప్రశాంత్ రెడ్డి అన్న మాకు మా ఈజీ గౌడ్ అన్న మా ఫ్రెండే లేదా మన జీవనం అందరూ కూడా పనిచేస్తారు. మన పాజిటివ్ గౌడ్ మన ఎంపీగా పోటీ చేసింది. ఒకటే మాట నేను ముగిస్తా, ఆయన మొత్తం మాస్ నాయకత్వం రారెడ్డి గారు ఊరలో గెలిచిండు, బాన్సాలో గెలిచిండు, ఆర్మూలో గెలిచిండు. అక్కడ నాయకుడు ఎంపీ టికెట్ ఇచ్చి కేసీఆర్ పంపించింది. మనం ఏం చేసాం? దేశం కోసం ధర్మం కోసం, దేశం కోసం ధర్మం కోసం ఏం చేసిన వాడికి వాడు ఉన్నట్టు నిజాం బాలు గుండుగాడు వాడు అందరూ ఇట్లా చూస్తాడు. మాట్లాడితే అబద్ధాలు ఎవరైనా రైతు దగ్గర కూర్చొని ఎక్కడ ఒక్కసారి మీ కష్టాలు మన ఊళ్ళో దిగిందా? ఎలక్షన్ టైంలో వస్తున్నాడు, మనమే వేస్తున్నాం. ఈసారి ఒకసారి మనము మన అసెంబ్లీ కేసీఆర్కి వేద్దాం, ఢిల్లీకి కేటీఆర్ మన నరేంద్ర మోడీకి వేద్దాం. ఏం జరుగుతుంది? మనం కూడా అర్థం అవుతున్నాం, కొట్టకపోతాం. కాబట్టి ఇవాళ ఈ గుండుగాడు వాడు బండిగాడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కరోజున రైతుల కోసం మాట్లాడినా, ఒక్కరోజున కష్టాలు మీ మనకే వచ్చిందా? ప్రశాంతంగా మనకి ఇల్లు కట్టేస్తాడు, మన రైతుల సమస్యలు పరిష్కరిస్తాడు, అన్నీ చేస్తాడు. ఇక దొడ్డు మాట మాట్లాడి అన్నీ చేస్తాడు. స్నానం చేపిస్తాడు, అన్ని చేసిన తర్వాత మేము ప్రశాంతకి ఏము కేసీఆర్కి ఏమో మేము కొంత నరేంద్ర మోడీ చేసుకోని చెప్పేసి. ఎందుకంటే మరి అర్థమే కావట్లేదు, మనకని అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం. దేశం అంటే మట్టి మాట్లాడుతుంది. దేశం అంటే మట్టి కాదు అని, దేశం అంటే మున్సిపాలిటీ ప్రజలు అప్పాలని చెప్తుంది. దేశం అంటే రాజు అప్ప కాదు, దేశం అంటే మనుషులు, దేశం అంటే రైతులు, దేశం అంటే కార్మికులు, దేశం అంటే విద్యార్థులు. వీళ్ళకు సేవ చేసిన వాడే దేశభక్తుడు. మానవ సేవ అని చెప్పే సమస్య. మరి ఏం చేయకుండా వాళ్ళు మాతో దేవుడు భక్తులు అవుతున్నారు, దేశం భక్తులు అవుతున్నారు. మేము మన కోసం కష్టపడేవాళ్ళు లేక దేశం ద్రోహులు అవుతున్నారు. ఇది మనం ఆలోచించాలి. అందుకోసమే తెలంగాణని కాపాడుకోవాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. దానికోసము ఇలా మీరు అనుకుంటుండొచ్చు, ఇలా యువతంతా కూడా కళ్ళు తెచ్చింది. మొత్తం దేశమంతా మాట్లాడుతున్నారు. ఇక మీకు మతం పేరు మీద కులం పేరు మీద జాగ్రత్తపై మాకు మా సమస్యను పరిష్కారం చేసే రాజకీయ రావాలని జెన్జీ ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పిన గతంలో జెన్జీ వస్తుంది జాగ్రత్త అని చెప్పిండు. కేటీఆర్ గారు చెప్పినట్లే ఇలా దేశంలో జెన్జీ వచ్చింది. పిల్లలంతా కూడా ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం సంబంధం లేదు, మాకు సమస్యల పరిష్కారం కావాలి, మాకు ఉద్యోగం కావాలి, మంచి పాలన కావాలని చెప్పేసి దేశమంతా మాట్లాడే పరిస్థితి. దానిలో మనం అర్థం చేసుకుని మనం ప్రచారం తెలియజేస్తూ మళ్ళా 4వ మనం ప్రశాంతంగానే ఈ పాల్గొన్న గడ్డ మీద మళ్ళీ నిజామాబాద్లో మన పాలన జరగాలి, ప్రశాంతత కోసము మనమంతా పనిచేయాలని చెప్పేసి నేను మాట చెప్తున్నాను. ప్రశాంత్ రెడ్డి అన్న కోసము అజయ్ అన్న మిగతా ఎట్లా చేస్తారో ఈ రాజరామ్ తమ్ముడు కూడా నీకు అట్లా ఉంటాడని చెప్పేసి చేతి వదలని చెప్పేసి బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సన్నాహక సమావేశానికి, అదేవిధంగా ఎస్ఐఆర్ సర్ అవగాహన సదస్సు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు, జిల్లాలో చాలా పవర్ఫుల్ మనిషి,
జీవన్ రెడ్డి నందిపేట పోయినావా? నేను నాకు నిద్రపోతుంటే నేనే పోయి నిద్రపోయి అంటే నన్ను నిద్రపోయి వచ్చింది. మన మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ సీనియర్ నాయకుడు, క్రమశిక్షణ గల వ్యక్తి. అదేవిధంగా 3 సార్లు గెలిచి 4వసారి కేవలం 500 ఓట్లతో ఓడిపోయినటువంటి మన గొప్ప నాయకుడు మన జుగ్గల్ సిండియన్న గారికి ఆయన మన జిల్లాలో పుట్టింది. ఇప్పుడు కామారెడ్డి అనుకున్నాడు. అర్థమైందా? అదేవిధంగా మన జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, వేదికమైనటువంటి మిత్రులు, నా క్లాస్మేట్, నా బెంచ్మేట్ రాజారాం యాదవ్ గారికి, మన క్లాస్మేట్ ఇద్దరు పక్క కృషి చేస్తున్నాం. అదేవిధంగా వేదిక పైనటువంటిగా మీ పేర్లు చెప్పాలంటే మిమ్మల్ని ఉండగానే నాకు కడుపు నిండింది. మళ్ళా 4వసారి నేను పొద్దున ఆడపల్లి ఈడపల్లి జమ చేస్తా చూద్దాననుకున్న ఓడ కొట్టిందని చెప్పి ఊరు తిరిగిపోయినా, ఆడిపోయినా, మిగతా పిల్లలు చనిపోయినట్టు ఆడిపోయినా, గాని నందిపేట పోయినా. నేను ఓటు జమ చేసుకోలేదు. మీరేమో గెలిపి నన్నేమో నాది వేరే కథ, మీది వేరే కథ. మీ కథ కూడా నాకు చాలా స్వీట్ వచ్చింది. మీరు వస్తుంటే మీరు కేకలు బొమ్మలు చూస్తే 4వసారి మళ్ళా మనం అదేవిధంగా వేదిక పైనటువంటి ప్రజాప్రతినిధులు చెప్తే రామాయణ, వింటే మహాభారత పేర్లు చెప్పాలంటే ఎన్ని నెలల అధ్యక్షుడు చెప్తే మనం మిగతా నా ఫ్యాన్స్ అంతా దూరం అయిపోతుంది. కాబట్టి వేదిక పైనటువంటి 8 మండల పార్టీ అధ్యక్షులకు, ప్రజాప్రతినిధులకు, తాజా మాజా అధ్యక్షులకు, ఉద్యమ నాయకులకు అన్నిటికంటే ఎక్కువ వేదిక ముందు కూర్చున్నారు. నిజంగా చెప్పాలంటే మీ కాళ్ళు కడిగి నెత్తి మీద వస్తున్న తప్పని సర్పంచ్ చెప్తే సర్పంచ్ ఉప సర్పంచ్ గారి కుటుంబాలకు మమ్మల్ని ఈ రోజు వేదికపై అందరూ 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రి, 25 ఏళ్ల నుంచి ఈ పార్టీని మోస్తూ నన్ను కూడా మా అమ్మ సర్పంచ్ గారు, మా నాన్న ఉప సర్పంచ్ గారు అట్లాంటి వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యే చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు నుంచి పీసీ చైర్మన్ చేసిన మీ అందరికీ కూడా చేతులు ఎత్తి తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నట్టు కుర్చీలే ఇంకా కావాలా, వీళ్ళు ఇంకా కావాలా లేచి నేను నిలిచబెట్టా, నువ్వు మొత్తుకున్నదే నేను అర్ధగంట మాట్లాడతా. నువ్వు ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉండగానే వాడు అంటుండు ఈ రాష్ట్రం. చెప్పండి సార్. నాకు ఓటేసి నీ ఓటేసి నాకు ఓటేసి అంత ఒకటే చిన్నంత అంత బాబు పాటే నా కేసీఆర్ అని ఎంత సారు గారు కేసీఆర్ సారే కావాలి, కాడే కావాలి, కేసీఆర్ కావాలి, సారే రావాలి, మళ్ళీ కావాలి కేసీఆర్ అంటూ ఏ గల్లిపోయినా ఇదంతా ఓన్లీ బాబు బొమ్మ పెట్టుకొని మనం బతుకులు. ఈ బుడ్డర్గాన్ గారు 20 ఏళ్ళ స్టోరీ చెప్తూ నిన్న చర్చల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బుడ్డర్గాన్ 420 గారు ఓటుకు నోటు దొంగ, ఉద్యమ సమయంలో తుపాకీ పట్టుకున్న తుపాకీ రాముడు, 420 ఆమె ఇచ్చిన 420 కేటీ గారు ఏమంటాడు? నాకు వాడి గురించి చెప్పాడు. ఎప్పుడు నేను ప్రశాంత్ గురించి చెప్తా, ప్రశాంత్ సార్ గురించి చెప్తాడు, దాని విజయగడ గురించి చెప్తాడు. ఇట్లా మనకి ఎప్పటికీ 1000 మంది ఉన్నారు. మైక్ నుంచి ఈ అధ్యక్షుడు ఒక్కొక్కరు గంట సేపు మాట్లాడతారు. ఈ సీఎం గురించి వాళ్ళు ఎప్పుడు ఉన్నాడా? చిరంజీవి గారు లేపుతుండా? అల్లు అర్జున్ గారు మాట్లాడుతుండా? ముఖ్యమంత్రి పేరు వాళ్ళు చెప్తుండా? అల్లు అర్జున్ పేరు చెప్పకపోతే వాళ్ళు చేతి పంపించేది, నాగార్జున ఫోన్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు కూడా కొట్టేది. అర్థమైందా? ఈ బుడ్డర్గా గారు నేను తుడుంకాలని చెప్తున్నాను. తుడుంకాలు ఏంటి అంటే చర్చల్లో నాకు పెద్ద కథ ఉంది. 2007లో జడ్పీటీసీ ఊసలు వెళ్ళి మార్చాలని రంగులు మార్చి పార్టీలు మార్చిన, మొదట ఆర్ఎస్ఎస్ ఉండి, తర్వాత ఏబీవీ పుట్టి, దాని తర్వాత నేను టీడీపీ పోయినా, దాని తర్వాత బీజేపీ పోయినా, మళ్ళా తర్వాత నేను కాంగ్రెస్కి వచ్చిన వీళ్ళ ముఖ్యమంత్రి అయినట్టు నేనంత స్టోరీ కలిపితే 13 ఏళ్ళు. అంతేనా? ఎవరైనా మాట్లాడుతుండో ఒక మహావృక్షం, ఒక బడా వృక్షం ఈ తెలంగాణ ప్రజల కర్త కర్మ క్రియ తెలంగాణ గాంధీ, తెలంగాణ గాంధీ మన నాయకుడు ఒకే ఒక్క కేసీఆర్ గురించి మాట్లాడుతుంది. ఏమంటాడు? ఇష్టం వచ్చిన మాట్లాడు. వడ్లు కొడతా అంటే కేసీఆర్ తింటాడు, వడ్లకు ఎంఎస్పీ ధర ఇదంటే కేసీఆర్ తింటాడు, మక్కలు కొడతా అంటే కేసీఆర్ సార్ తింటాడు. మీ పార్టీ ఉండదు రాడా బాల్పడకుండా ఇక్కడ చూడు. ఒక్కొక్కరు 1000 మందిని ఇచ్చేవంటి వ్యక్తి
కేసీఆర్, తెలంగాణ ప్రదాత కేసీఆర్, ఇద్దరు మేసింది కేసీఆర్. భారతదేశ చరిత్రలో భారతదేశ పదంలో తెలంగాణ అనే పదాన్ని పుట్టించింది, సృష్టించింది, పెట్టించింది మా కాడు కేసీఆర్. సూర్య చంద్రుడున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీకి సాగు లేదు, కేసీఆర్ కు తిరుగులేదు. కూడా బీజేపీ ఎక్కినట్టు బీజం వడ్డు వంట సాలిగా అంటే వాడంటాడు అరవింద్ గారు ఇట్లా ఇట్లా పెట్టి మేము 1,60,000 మెట్రిక్ టన్నులు కొంటాం, వాడు ఇంకా 14 లక్షల టన్నులు వెళ్ళాడు. ఊడిపోతు ఉండేవాడు రైతులంతా రోడ్ల మీద ఉండి అయ్యప్పలు ఏడుస్తూ ఉంటే, కరెంటు లేక బాధపడుతూ ఉంటే, యూరియా యాప్లు అర్థం లేక ఆగబడుతూ ఉంటే, మా పసుపు ధర లేకపోతే, మొక్కజొన్నలు మునలేకపోతే, మట్లు నానిపోతే, నా రైతాంగం ఆగమైతే, ఒకరోజు ఎవరైతే అన్నం పెడితే అన్నదాత సుఖిపోమంటారు. అట్లాంటి ప్రతినిత్యం ఈ దేశ ప్రధాని మోడీ నుంచి ఈ రాష్ట్ర గుండెకాయ ముఖ్యమంత్రి పువ్వు పెట్టేది ఈ రైతాంగం రా. అవునా కాదా? మీరు దానిలో సపోర్ట్ కొట్టదు, మీరైతే సపోర్ట్ నాకు మీకు అందరికీ పువ్వు పెట్టడానికి కీలేస్తే కేసీఆర్ చెప్పిండు రైతాంగ లక్ష్యం బాగుపడదు, ఎంత లక్ష్యం బాగుపడదు బిడ్డ. రైతులతో పెట్టుకున్నాడు ఎప్పుడు వెళ్ళలేడు. నీ చెంచగిరి చేసిన బానిసం చంద్రబాబు కూడా నుంచి పారగొట్టి పారగొట్టలే. రైతులతో కరెంట్ ఇవ్వకపోతే కరెంటు ధర్మలేసి కాల్చేది పీకిండా. 12 ఏళ్ళ ఇంటికి వచ్చిందా. నిన్న మనం ఇంకో గుండెకాడు వచ్చింది. తెలంగాణ నీ అయ్యే చాకిరింది. ఒక్కసారి ఇక్కడ సోషల్ మీడియా వారియర్స్ అంతా బరాబర్తో అయ్యే చాకిరే. మా ఉద్యమకారుడి, మా అమర వీరులని, మా మిలియన్ మార్చ్ ఉద్యమం చేసినది, 6 పాల్గొనల ఉద్యమం ప్రకటించినది, 100 వరకు చేసినని చెప్పి సోషల్ మీడియాలో కొడితే కొడుకు సకల సినిమా షూటింగ్ పోయింది. సప్పులే 5 రోజులే పవన్ కళ్యాణ్ ఉన్నదా? వాడు మీ అయ్యే చాకిరా. బరాబర్ తెలంగాణ మా అయ్యే చాకిరే, బాగున్నదే, మా ఉద్యమకారులే, మా శ్రీకాంతాచార్యులే, మా మిలియన్ మార్చ్ చేసినది. మళ్ళా చెప్తున్నా, మళ్ళా చెప్తాం. ఇంకా అంటే బట్టలు కూడా తీసి చెప్తాం. గబ్బన కూర్చో, రావచ్చు పోవచ్చు, సినిమా తీసుకోవచ్చు, షూటింగ్ చేసుకో. మొన్న కూడా చెప్పిన 3వ పెళ్లి చేసుకున్న కూడా 3వ పెళ్లి కాకపోతే 4వ పెళ్లి కూడా చేసుకోవడం నాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ పదవిగా మాట్లాడకు అని చెప్పిన. సూర్య చంద్రుడు ఉన్నంత కాలం చంద్రుడైతే ఆల్రెడీ చంద్రశేఖరుడు, మన సూర్యుడు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అర్థమైందా? చంద్రుడు మన కేసీఆర్. మన ఎట్లా కాపాడుకుని కడుపులో పెట్టి సూర్య చంద్రుడు ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు, బీఆర్ఎస్ పార్టీకి చావు లేదు, కేసీఆర్ కు తిరుగులేదు. అంతేనా? మీరు మాట్లాడతారు ఇవన్నీ. ఈ బుడ్డక్క గారు మాట్లాడతారు. బిడ్డ ఆరామీలు కాదన్న మా వేదికమైన నాయకులందరికీ చెప్తున్నా ప్లీజ్. వాడు ఇవ్వాల్సిన 6 హామీలు కాదు, ఛాన్స్ ఆఫ్ పీస్. ఈ నుంచే చాలు చేద్దాం. యా నుంచే? పాల్గొండ నుంచే. బీజేపీ ఏకినట్టు వీకినట్టు. ఈ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, అరే ఎంపీ నీకు సన్నాసులు ఇద్దరు, నిజామాబాద్ ఎమ్మెల్యే ఒకటి, 6 ఎమ్మెల్యే ఒకటి, జోకర్. వీళ్ళు జోకర్లు, వాడు బ్రోకర్. మీకు దమ్ముంటారంట మా నాయకుల మీద తెచ్చు, మీ నాయకులు తెచ్చుకోరు. మీకు మా దాంట్లో పుట్టాలనుకో, మా మీటింగ్ జరిగితే బయట పేలాలు పుట్టాలనుకుంటారు, అంతా ఉండరు. ఉంటారా? మీరు తెచ్చిన జీవోలు తింటారా? ఇంకా కొబ్బరికాయలు కప్పుతున్నారు. ఆడోడు సీఎం అడ్వైజర్ అట సుదర్శన్ రెడ్డి అత్తడికి కొట్టడానికి. వాడు మల్లికార్జున ఇంకోటి బీజేపీ కొట్టినాడు. మీ కేంద్రం రాష్ట్రం నిధులు, కేంద్రం నిధులు ₹1 వచ్చిందా? వచ్చిందా? 3 సార్లు రైతు బంధు ఇచ్చిందా? రైతులకు 2 లక్షల రుణమా పోయిందా? చెల్లెలకు స్కూటీలు వచ్చినాయా? 3 పైసా కరెంట్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? వాట్లు కొన్నారా? ఇక్కడ ఉన్నట్లే కాంగ్రెస్ అయితే ఇవ్వలే కదా. ఇట్లా కొద్ది అట్టని మెల్లగా కొడతారని చెప్పి కంట్రోల్ వేసుకొని రాలేదు కదా. బిడ్డ కాంగ్రెస్ బీజేపీలని పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో గాడగిడ ఉరికించి సంస్థ. ప్రజలంటే మన మామూలు కాదు. వాళ్ళు 3 ఫేజ్ల కరెంటు. మా నాయకులు, ప్రజలు, రైతులు 3 ఫేజ్ల కరెంటు. ఇక్కడ సబ్ స్టేషన్ 3 ఫేజ్ కరెంటు. కేసీఆర్ 400 kV, కేటీఆర్ 200 kV. ఇవన్నింటిని ఆపరేట్ చేసి ఆపరేషన్ మనం కూడా ముడతాడా?
ఆల్రెడీ రూపాయగా రూపాంతం అయిపోయింది. మరో సుగంధి వేలింది దాంట్లో ఎవరు రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో ఏకనాథ్ సిండే లెక్క, అజిత్ పవర్ లెక్క, ఆర్ సురేంద్ర లెక్క. ఈడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ పెరిగారు బంధం. బండి తొండి ఈ గుండు ముగ్గురు ఒకటే. అర్థమైందిగా? నువ్వు తిట్టినట్టు నేను కొట్టినట్టు చేస్తా, అంతేనా? నేను మీకు దమ్ముంటే మీరు మొనగాళ్ళే అయితే, మీరు గొప్పలు అయితే రాష్ట్రంలో మీది, కేంద్రంలో మీదే ఉన్నాయి కదా. ఇంకా మళ్ళీ మీకు ఇదేంటి 10,000 దాకా ఉంటా, 2034 దాకా ఉంటా, 44 దాకా ఉంటా ఉన్నవారు ఆల్రెడీ నువ్వే కదా సీఎం. సీఎం పట్టుకొని ముఖ్యమంత్రి, మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నిర్మాత, తెలంగాణ గాంధీని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాను? కర్మ సిద్ధాంతం తిట్టిన వాళ్ళందరూ కింద కలిసిపోయారు. నీకు కూడా మళ్ళీ అదే పరిస్థితి అయితే. ఈ తిట్టుడు పని చేయ పుట్టారు కానీ దాంట్లో మంచి పుడుడు కానీ చెప్పకు. కేసీఆర్ మించిన నాయకుడు పుట్టలేడు, పుట్టడు, మళ్ళీ రాడు, మనం చూడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి కుటుంబానికి కుటుంబం పట్టినోడు కేసీఆర్, ఆడుకున్నోడు కేసీఆర్, ప్రతి ఇంటికి పథకాలు ఇచ్చినోడు కేసీఆర్. ఇదే కమ్మరిపల్లి గడ్డకాల నుంచి బీడీ కార్మికుల పింఛన్ కూడా అనౌన్స్ అయ్యి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మాట్లాడతారు, ఎన్నో మాట్లాడతారు, రంగాల మాటలు నొచ్చిడిస్తారు. మింగలేక మంగళవారం అంటాడు. ఏంటి మింగలేక మంగళవారం అంటాడు? ఏంటిరా అంటే మరి రైతులే ఇయ్యరా బాబు, మా పిల్లగాళ్ళకి ఉద్యోగాలు ఇయ్యు, మా అక్క చెల్లెల స్కూటీలు ఇయ్యు, తులం బంగారం ఇయ్యు, 1,00,000 రూపాయలు ఇయ్యు, రైతుల రుణమాఫీ ఇవన్నీ ఏనంటే 20 లక్షల కోట్లు కావాలి. వీడు ఢిల్లీలో పోతే ఏమంటున్నా చెప్పులేసుకుని తొక్కలేక ఇవ్వుతారని చెప్పి అన్నారా? కాబట్టి నిర్మాణం మొన్న లెక్క కావాలి. పాల్గొండల ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి 1,00,000 ఓట్లు ఎప్పటికీ పర్మనెంట్ ఉండాలి. అర్థమైందా? నిర్మాణం బరాబరి వేయాల. నాయకుడు నన్ను తింటే నన్ను ఇంట్లోకి వచ్చి తిట్టుంది, ప్రశాంతాన్ని ఇంట్లో పోయి తిట్టుంది, బయట మాట్లాడు. అర్థమైందా మీకు? నాయకుడిని కాపాడుకోవాలి. ఇందాక చిండేగా చెప్పిండు. ఇవాళ నిర్మాణం బరాబరి జరగాల. 208 బూతుల్లో సభ్యత్వం జరగాల. నేను ప్రశాంతాన్న నా నియోజకవర్గం 219 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్కు నేనే తిరుగుతా. ప్రతి బూత్ వైపు సభ్యత్వం నమోదు జరగాలి. ఇంకా అన్నిటికంటే పెద్ద డేంజర్ వీళ్ళంతా షార్ట్ కట్ ఒక్కటే నిమిషం చెప్పేసి క్లోజ్ చేస్తుంది. నాకు ఎక్కువైపోయింది. ఎక్కువైందా? ఇక సభ్యత్వం మీరు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, సురేంద్ర కాలం నుంచి చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ప్రశాంతాన్న జనక డబ్బులు చేసిండ్రు, గెలిపించిన అన్ని చేసింది. కానీ మన జరిగింది కదా, ఈ మండల యుక్త మెజార్టీ, గా మండల యుక్త, గట్ల యుక్త, బీగలు పోయిన ఇట్లా మాట్లాడుకునే పరిస్థితి రావద్దు. అర్థమైందా? గట్టిగా ఇప్పుడు అర్థమైందా? ఏ బూత్ ఇప్పినా 208 బూత్ ఇప్పితే 208 బూత్లు 500 చొప్పున 1,00,000 ఓట్ల మెజార్టీతో రేపు ఉండాలంటే ఈ బూత్ నిర్మాణం జరగాలి, ఈ సభ్యత్వ నమోదు జరగాలి, బూత్ వైద్య జరగాలి. ఇక అన్నిటికంటే డేంజర్ ఇప్పుడు ఏంటంటే మా గెలుపు ఖాయం అయిపోయింది. నిజామాబాద్ 6 జీవనరెడ్డి గెలుపుతారు. పాపం 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 అంటారు. మీరు కొద్దిగా పాపం అనుంది. కంచిగూడికి వెళ్ళి ఎప్పుడు ఫంక్షనాలు కట్టించింది ఎప్పుడు 6 పాల్గొండ ఎట్లంటే ట్విన్ సిటీస్ లెక్క, హైదరాబాద్ సికింద్రాబాద్ లెక్క. పాపం మంచిగా చెడుగా వాడే పోకుండా మా వాళ్ళు ఇక్కడ అంటారు. మీరు అక్కడ చేసిన పనులు ఎప్పుర్రి, ఇచ్చిన పథకాలు ఇవి, ఆ శిలా పథకాల దగ్గర పోయి ఫోటోలు దిగుర్రి, అక్కడ పోయి వీడియోలు పెట్టుర్రి. రూపాయి ఖర్చు లేని పని అంటే వాట్సాప్. మా సార్ గారికి పంపితే ఇక్కడ అత్తనే ఉంటాడు వాట్సాప్. ఆయన పర్లేదు, మీకు ఖర్చు లేదు. అర్థమైందా? పర్లేదంటే వేరేలా కాదు. ఆయన న్యూస్ కావాలి, కట్టా రాసి పాలిస్తారు. మీరు అన్ని ఎక్కడ బొమ్మలు అక్కడే ఎట్లా శిలాపాలకాలు మీరు ఇయ్యాల నుంచి గోడపెట్టి వాట్సాప్లో పంపితే కూడా మళ్ళా ఎలక్షన్ వచ్చే వరకు అయిపోయింది. పొద్దున పోతే జీవో వస్తే జీవో ఒక దొంగతనం దొంగసాటని గోడి తెచ్చుకుంటుండే. ఈ జీవన్ రెడ్డి గారికి ఎప్పటికీ కలెక్టర్ కాదు, వాడు వస్తే పణం తింటాడు. మళ్ళా పెద్ద సార్ దగ్గర రాలేదు, ఈ జీవో బయటకు రాకుండా వేల కోట్ల రూపాయలు తెచ్చింది. ఎదురెక్కుడు కొబ్బరికాయల నీళ్లు కసుటి వ్యక్తిని నిర్మాణం చేసుకోవాలి. అన్నిటికంటే డేంజర్ ఏముందంటే సార్, ఒక్కసారి కనుక మీ ఓటు పోయిందనుకో కథం మీ జీవితంలో రాదుగా. మిమ్మల్ని టెర్రరిస్టులు లెక్క చేస్తారు. 21 సర్టిఫికేట్స్ కావాలి. ఎన్ని? ఎంత?
మనం ఇయ్యము ఆడు పెట్టాడు. అర్థమైందా? పోకుల ముందు కాపాడుకోవాలి కదా, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి కదా. మన సానుభూతి పడుతూ ప్రజారెడ్డి సానుభూతి పడుతూ జీవన్ రెడ్డి కట్ చేసి పడతాడు. కట్ ఏంటంటే మీకు తెలియదు కూడా తెలియదు. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ కట్ కాకుండా చూసుకోవాలి. చచ్చిపోయిన డబ్బులు కొట్టున్న విషయాల బీజేపీ లంగ దొంగ కొట్టుకుంటే విషయాల మన జూబ్లీస్ చేసి కదా కాంగ్రెస్ రిగ్గింగ్ కావాలంటే ఏం చేయాలి? ఓటు కట్ చేస్తే అయిపోయాడు. వాడు చుట్టూ చేస్తాడు రిగ్గింగ్. ఇదంతా చేసుకోవాలి. ఇంతే మంది చేస్తాడు. ఎప్పుడైనా రాజకీయం నడిపించండు. నేను అందుకోసం ఎంత పెద్ద మాటలో కాళ్ళు కడిగి ఎత్తిగా పోసుకుంటాను. మీకు దయత్తలేదా? వస్తలేదా అన్నయ్య? గంత పనిచేసేవాళ్ళు ఎట్లాంటి రూపాయి ఆశించకుండా 25 పార్టీని నడిపించి అన్నని మోస్తూ నన్ను మోస్తూ జిల్లా పార్టీని మోస్తూ సారు మోస్తూ తెలంగాణ తెచ్చినోళ్ళు మీరంతా మళ్ళీ ఎత్తున ఒక వ్యక్తులు కాదు మహాశక్తులు అంటున్నా. ఏం చేసినా మీకు కట్టుతాలని చెప్పేసి మీరు ఓకేనా? సార్ గురించి పెద్దలు చెప్తాడు, ప్రశాంతంగా చెప్తాడు, మెంబర్షిప్ గురించి చెప్తాడు. ఇక జిల్లాలో ఒకటే మాట చెప్తాడు. ఈ ఎంపీ గారు ఎక్కడికక్కడ నేను ఇవ్వాల వాడు మాట్లాడింది కదా. మరి నేనేమంటున్నావు? 1,06,000 మెట్రిక్ టన్ను మేము కొన్నాం. మిగతాది కొనాల్సింది వాళ్ళు మాకు అమ్మే సప్లై అదంతా కాదు. పసుపు కోడి పెట్టి ఉన్నదా? తాళం వేసుకున్నాడు. తాళం వేసుకున్నాడు. చలో రైతులంతా పోవాలంటే పసుపు రైతులు లేదా? ఉన్నారా లేదా? ప్రతి విషయంలో ఇందిరా మిల్లు అన్నారు. ఇగిరి బిడ్డ కేసీఆర్ 10 లక్షల కోట్లు తినబెట్టింది. అందరికి పింఛన్లు ఇచ్చిండు, బీడీ కార్మికుల పింఛన్లు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బిల్లు ఇచ్చిండు. మెల్లగా ఇచ్చి జరుగుతుండు అంటే నువ్వు ఆగ్రహమే. నేను ఆగా 40,000 కోట్ల రూపాయలతో 1,56,672 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నల్ల ఇస్తే నీటిచ్చిన డబ్బున్న ముఖ్యమంత్రి ఎవరు? ఇచ్చిన మంత్రి ఎవరు? నేను రావడం కూర్చుందాం. వీళ్ళలో యూతారు కదా. ఇక్కడ మెజార్టీ కదా. అంతేనా? నీళ్ళ ఒక్క నీళ్ళు ఇవ్వాల తోవింటి ఎండబడి నాకు ఒక నీళ్ళు బాటలు ఇస్తే నమస్తే పెడతాను. ప్రతినిత్యం నల్ల నీళ్ళు ఇచ్చి మంచి ఫిల్టర్ నీళ్ళు ఇచ్చిన వ్యక్తి మన ప్రశాంత్. ఇవన్నీ చెప్పులు నాకు సపోర్ట్ కొట్టకుండా సరే గాల సపోర్ట్ కొట్టిపోయింది ఊళ్ళల్లో. అర్థమైందా? నాకు బాగా పెట్టింది. మళ్ళీ ఇండియాలో కొట్టింది ప్రశాంత్ నన్ను బిర్యానీ పెట్టి లేదు వాడికి సపోర్ట్ ఎక్కైంది. నేను మంత్రి నాకంటే పెద్దోళ్ళు కాదు. కొన్ని కొట్టుని కొన్ని కాదు కొట్టింది. అర్థమైందా? కాబట్టి దయచేసి నేను అందరికి చెప్తున్నాను. నేను ఎందుకంటే మీరు నన్ను చూస్తే నాకు జోసచ్చి మాట్లాడుతున్నాను. ప్రామిస్ క్రమశిక్షణ అంటారు. ఇప్పుడు అన్నాన్ని సైడ్ కొట్టిపోవాలి సార్ అని చెప్తా. మామూలుగా మన మీటింగ్ నేను చింతకంటే 300 ఉండాలని చెప్తా. ప్రశాంతంగానే కళ్ళు పడిపోయేటట్టు ఉండాలి అని చెప్తా. మామూలు ఈ వీడియో చూపించి ఇప్పుడు నాకు అంతా రీల్ పోతాయి తెలుసు కదా. కాబట్టి కాంగ్రెస్ పీన వీళ్ళు ఏకినా పీకినా తీసుకోవట్లేదు. ఎక్కడక్కడ ఖండించండి, నిలదీయండి, మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అదేవిధంగా వేయకపోయినటువంటి మన కాబోయే 4వ ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి మళ్ళా ఇద్దరమైన మంత్రి ఒక జిల్లాలో 3 లేరా? ఇంకో 2 లేరా? బాబు నాకు కుడియరా? తనకియరా? చిన్న కుడియరా? అడుగులో మీ తీయలే మొత్తానికి ఇష్టం. మనమే మంత్రి బాబు ఉంటాం కదా. బాబు ఉంటే మనకు అంతేనా? మీరు ఏ మంది వరకు భారీ లక్షకు తగ్గుంటే మళ్ళీ మీ ఊరికి రాలేదు. అది నిర్మాణం చేయండి ప్లీజ్. పిల్లలు మన ఇల్లు ఇట్లా ఇట్లా ఊగినాయి. మా అందరి మా పడిపీకినాయి అన్నది ఇట్లా ఇట్లా మిగిలింది. అర్థమైందా? స్ట్రాంగ్ పునాది 30 ఏళ్ళ వరకు ఉండాలి అన్న నిర్మాణం. ఎన్నేళ్ళ వరకే? ఈ 2 ఏళ్ళే. మీరు 2 ఏళ్ళే పని చేయండి అంతే. తర్వాత మేమంతా మొత్తం ఓకేనా? జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం. ఈ 3 పనులు చేస్తారు. బూత్ నిర్మాణం, సభ్యత్వ నమోదు, సరిగా పనిచేసేవాళ్ళంతా చేతులు ఎత్తాలి. ఒక్కసారి కెమెరా ఇవ్వండి. 1 2 తల్లికి అడ్డం పడిపించారు. బీజేపీ
పార్టీకి కార్యకర్తలు ఎట్లుండాలి, ఏం చేయాలి అన్న విషయాలు బ్రహ్మాండంగా మీకు అర్థమైనట్టు చెప్పినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ఆరోగ్య నియోజకవర్గంలో మీ అభిమానాలు వారికి ఏదైతే ఆశయాలు ఉన్నాయో పాల్గొన్న నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలా, వెనుకబడినటువంటి పాల్గొండను అభివృద్ధి చేయాలా అనే దృక్పథమైన ఇప్పుడు ఆలస్యంగా అయినా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జిల్లాలో సీనియర్ నాయకులు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా ప్రజలకు పనిచేసినటువంటి వ్యక్తి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు క్షుణ్ణంగా తెలిసినటువంటి నాయకులు, వారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతాము. ధన్యవాదాలు సోదరుడు ప్రశాంత్ రెడ్డి గారికి. ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో ఈ సభ్యుల నమోదు మరియు సార్ గురించి సమన్వయ విస్తృత స్థాయి సమావేశం జరుపుతున్నటువంటి సందర్భంలో దీనికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు, నాకు అత్యంత సన్నిహితులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నాకంటే వయసులో పెద్దవారు, ఈ యొక్క కామారెడ్డి మరియు నిజామాబాద్ 2 జిల్లాల యొక్క ఇన్ఛార్జ్ మాజీ ఎంపీసీ గారు, బీఆర్ఎస్ పార్టీ మన సెక్రటరీ గారు, పెద్దలు మిటిగౌడ్ గారు, అదేవిధంగా నా సోదరుడు, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని గుర్తుతరించిన అందరిలో కంటే యువకుడు. నేను ఎమ్మెల్యే ఆరంభం ఉన్నప్పుడు ఇండిపెండెంట్ చిన్నపిల్లవాడు, మా చిన్నవాడు ఊరేటి చూస్తుండే, వాళ్ళ ఫాదర్ నాకు దగ్గర ఉండే. ఇప్పుడు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, బాగా యాక్టివ్, ప్రజలు తిరుగుతున్నాడు, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటున్నాడు. మా సోదరులు జీవన్ రెడ్డి గారు, మన సోదరిమణి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్, పక్క జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ చైర్మన్ దేవ వసంత్ గారు, అదేవిధంగా జుక్కల్ ఎమ్మెల్యే అన్న షిండే గారు, ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, సోదరుడు రాజారాం యాదవ్ గారు, ఇంకా ఉన్నటువంటి మాజీ ఎంపీలు, మాజీ డెప్యూటీసీలు, పార్టీ నాయకులు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మన కౌన్సిలర్స్, మాజీ మన మున్సిపల్ చైర్మన్లు, అందరికీ నాకు ధన్యవాదాలు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అది సోదరుడికి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. గౌరవనీయులు మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు అన్ని జిల్లాలలో మెంబర్షిప్ రేట్ గురించి, ఇఫ్సార్ గురించి అవగాహన కల్పించాలని వారి ఆదేశించిన మేరకు మన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ జిల్లాలో ప్రతి ప్లేస్లో ఈ విధంగా మీటింగ్ జరుగుతుంది. నేను చూస్తున్న ప్రతి మీటింగ్ వెళ్తున్నాను, ఒక్క జిల్లాకి వెళ్ళలేదు, తల్లి వెళ్తున్నాను. ఒక జిల్లాను ఒక కాన్సెన్స్ మించి కాన్సెన్స్ వాళ్ళు చూసి విధంగా ఎక్కువ మందిని, ఎక్కువ కార్యకర్తల్ని సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఉత్సాహంగా
ప్రతి మీటింగ్ కల్లా సంఖ్య వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉత్సాహం బాగుంటుంది. రైతులు కానీ యువకులు కానీ నాయకులు కానీ మంచి ఆర్గనైజ్ చేసి ఒకరికంటే ఒకరు తన యొక్క బలాన్ని చూపించాలనే ఉద్దేశంతో ప్రతి మీటింగ్ రాస్తుంది. ఇవాళ నేను చూస్తున్న అన్ని మీటింగ్ల కంటే ఎక్కువ బాధపడేటువంటి కావాల్సింది. దీనికి కారణాలు రెండు ఉన్నాయి. ఎందుకంటే డెవలప్మెంట్ పరంగా బాగా డెవలప్ చేసిన ప్రశాంత్ రెడ్డి మంత్రిగా గతంలో మరి మన త్రాగునీటి చైర్మన్గా మిషన్ మీద చైర్మన్గా అదేవిధంగా ప్రస్తుతం శాస్త్రజ్ఞులుగా ఇది ఉండడం వల్ల మరి కొంచెం బాగా పనిచేసిన కాబట్టి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉత్సాహం ఉండదు. కానీ వేరే కాన్సెప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మూర్ కానీ ఆ నిజాంపూర్ రోడ్ కానీ అదేవిధంగా నిజాంపూర్ టౌన్ కానీ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్నాం. ఎందుకంటే పనులు బాగా చేస్తున్నాయి. పనులు బాగా చేసినా కానీ ఎక్కడ కొంతమంది నాయకులు ఇక్కడ పచ్చబడ్డ ఎవరు వేస్తారు. అటువంటి నాయకులు చాలామంది అధికారులు ఉన్నారు. అటువంటి వాళ్ళ సమస్య గురైపోయి మేము కొద్ది ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఏం లేదు. బాధ్యత పోవడున్నప్పుడు ఇంతది వేసినాము మేము. కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఎమ్మెల్యే ఉన్నాడు. అంతకంటే వేస్తాం పోయినా ఏం లేదు. దిక్కులేడు కొట్టి ఎండిపోయిన గడ్డి ఉన్నాడు. ఆ గడ్డి కూడా ఆయన కాదులేదు మనకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైందంటే మన పరిస్థితి రెండింటి గడ్డి ఎవరిలాగే పెట్టారు. నా గరక నా ఘాట ఇది పరిస్థితి వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు అన్నకి ఇప్పుడు అన్నం ఏమంటారు మేము అన్నం అవసరం లేము మేము వస్తాం మళ్ళా అంటే మనలు కూడా నువ్వు అన్నా నువ్వు ఎట్లా పిలుస్తామని అంచనా వినిపిస్తూ ఉంటాడు. ఇది పరిస్థితి ఉన్నట్టు పరిస్థితి. నేనేమంటుందంటే ఈ విధంగా మన ఉత్సాహంగా మన కార్యక్రమం మిగిలిన వాళ్ళందరూ ఉత్సాహం పనిచేస్తారు. మీకు అవకాశం బాగుంది. రేపు ఏ పోస్ట్ రావాలన్నా మీకే వస్తాయి. మళ్ళీ చూడటం రావు. ఇదే నేను చూస్తున్నా గమనిస్తున్నా. 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అందరు మావాలనుకున్నాను. అందరు మావాలే. దుర్మన్ ఎవడు, శత్రువు ఎవడు, దూరం మనిషి ఎవడు ఇవేం చూడలేదు. ఎవరొచ్చినా మావాలనుకున్నాను. కోట్లాది రూపాయలు ఇస్తుంది. సీఎంఆర్ఎఫ్ కానీ కళ్యాణలక్ష్మి కానీ డెవలప్మెంట్ కానీ మా చేతులు గుంజినే మాకు చెక్కులు ఇచ్చి చేతుకుంటే మాకు డబల్ ప్రశాంతం చేతులు. విషయం ఏంటంటే నేను కొట్టే కొబ్బరి కాదు నీళ్ళు మొత్తం బాగా వేరే కావస్తున్నారు అని కొబ్బరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడేమన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం రాకముందు ఏమైంది తెలుగు రాలేదు. ఏమన్నారు అప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాం 2 ఇస్తున్నా కేటీఆర్ కేసీఆర్ మేము 4 ఇస్తాం. లక్ష రూపాయలు ఇస్తున్నా నీకు కళ్యాణలక్ష్మికి ఇలా మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తాం. రైతులకు 2 లక్షలు ఇస్తామని ఎన్నుండి ఇచ్చేస్తానని ఈ విధంగా 1 కాదు 2 కాదు ఛాన్స్ సర్వీస్ మొత్తం ఎవరు ఒడ్డారు దాని రేవంత్ రెడ్డి. నిజంగా సిగ్నిపిస్తుంది అని చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి మాట మీద నిలబడకుండా ఈ విధంగా మాట్లాడి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మాట. పొద్దున్న లేస్తుంది ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఇనాగ్రేషన్ ఉన్నా కొత్త స్కీమ్ ఉన్నా ఏం చేస్తున్నా పోయి మన కేసీఆర్ పోయి మన హరీశ్వరరావు కేటీఆర్ చేతగానే కూడా ప్రజలకి ఓట్లేసిండు. మంచి పరిపాలన వరకంటే మంచిగా అదేం చేయకుండా ఏం ఇవ్వకుండా ప్రతిరోజు కేసీఆర్ ప్రజలు కేటీఆర్ ప్రజలు చేస్తూ ఉంటే ప్రచారం మనం చేసే అవసరం లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్నారు ప్రచారం. ఏమంటున్నాడు నాకంటే చిన్నవాడు వయసులో ఒక గుడ్డరానికి పెరుగుతున్నాడు. ఉన్నాడు కింద ఎంతో ఐగించి పెట్టుకుంటాడు. ఇట్లా ఛార్జ్ చేసుకుంటున్న సంగతి ముఖ్యమంత్రి బండి ఉన్నా పుట్టి ఉన్నా కాలు లేకున్నా ఏం లేకుండా ముఖ్యమంత్రి అంటారు. ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఇవన్నీ చేసే అవసరం లేదు. మేము ఏది రైతుల కోసం అవుతాం, రైతులు అవుతాం లేదు. ఏం చేస్తున్నాము వాళ్ళు ఏమి చేయకుండా ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? కేసీఆర్ అప్పులు చేసిండు 8 లక్షలు చేసిండు 7 లక్షలు చేసిండు. చూస్తే ఏం చేస్తాము? పాత ప్రభుత్వం ద్వారా వచ్చిన పట్టుకొని 3,87,000 కోట్లు అప్పు చేస్తున్నారు.
అప్పు చేస్తే కేసీఆర్ గారు కొత్త జిల్లా చేసిండు, ప్రాజెక్టు కట్టిండు ఆయన, ఆలోచన కట్టిండు ఆయన, ఎలాగో తెచ్చిండు, వీళ్ళు ఎన్ని పని చేసిండు. ఎగ్జాంపుల్ బాధపడాలి, ఎన్ని చేసిండు, ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, ఎన్ని రోడ్లు వచ్చినాయి, ఎన్ని డబుల్ రోడ్లు వచ్చినాయి, ఎన్ని బ్రిడ్జ్లు వచ్చినాయి, ఎన్ని చెక్ డ్యామ్లు వచ్చినాయి, తక్కువైనా. మొత్తం 10 ఏళ్లలో 9 సంవత్సరాలలో దాని చేసిన అప్పింది 3,74,000 కోట్లు. ఇది చేసింది 2,000 పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణం ఇచ్చిండు, రైతులకు 70,000 రూపాయలు రుణాలు చేసిండు ఆయన, రైతు బంధు ఇచ్చిండు ఆయన. ఏం తక్కువ చేసి రైతు సరిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఏది లేదు ఇప్పుడు, ఏమి లేకుండా పొద్దున్న శక్తి రైతులు గమనించాలని లేదంటే నేను చూస్తున్నా. రైతులు వస్తున్నారు, ఆ వ్యక్తి మాటలు పిచ్చి మాటలు సపోర్ట్ కొడుతున్నారు, తెలియలేస్తున్నారు. ఎందుకు నాకు అర్థమవుతుంది. వేరే వేరే తాగితే తలుపు తగ్గిపోతాడు. ఇంతమంది ఉన్న వాళ్ళ మాటలు మాట్లాడితే తలుపు కొడతాడు. అదేం లేదు, లేదు నాకు అర్థమైంది లేదు. ఆ సమానం లేకుండే మేము ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నాం. మేము సార్ నేను ఎంపీ ఉన్నప్పుడు కానీ గెలిపించినప్పుడు నా 2 సార్లు ఎంపీ ఉన్నప్పుడు కానీ సర్పంచులు కానీ అందరూ కార్యకర్తలు అన్న ఇది హామీ అని అంటే కాదురా మీద నాతోటి ఆయన పైన హామీ కాదు ఈ ఇయ్యాలైనా పోటీ అది నాకు కాదనుకుంటాయి. ఇష్టం ఉండేవాడిది కావచ్చు, లేకపోతే అడిగితే ఏం పెడతాను అడగదు కూడా. అట్లా ఉన్నాం మేము అందరం కూడా, ఇటు వాళ్ళందరూ కూడా ఇలా హామీ ఇస్తే చేయాలి. చేయకుండా అడుగుతున్నాం మనం. ఎవరు అడుగుతున్నాయి? ఎవరైనా దొంగలు కాంగ్రెస్ పార్టీ పోయిలో వాళ్ళు అడుగుతున్నామని నేను అడగకపోతున్నాం. దొంగలు తిరుగుతున్నట్టు దొంగలు అందరూ వాళ్ళంతా అమాయకులు, మంచోళ్ళు, ఏం మాట్లాడుతుంది. పోలీసులు అంతా ఏం వాడు కేసు పెడితే భయం. అలా భయం లేకుండా మనం 70,000 రూపాయలు ఇచ్చిన రుణమాలు చేసిన 30,000 బాగుండే. ఏమైనా 30,000 ఇవ్వాలంటే 30,000 ఇవ్వాలి. అది ఈ 2 లక్షలు ఇస్తారని మాట్లాడుకుంటాడు. ఇలా బంగారం ఇస్తారని మాట్లాడుకుంటాడు. ఇది అంటాడు మంచిగా అంటాడు. అన్న నీకు తెలుస్తలే ఇలా తెలియదు కదా సరే ఎమ్మెల్యే పక్కనే ఇట్లా వాళ్ళు కాలే కదా సర్పంచ్ సైకిల్ అయితే నాకు ఆ పిల్లలకు ఉండే కదా. అతను ఏమంటాడు, అన్న పెద్ద స్టీమ్ పెడుతున్నాడు వాడు, ఏం పెడుతున్నాడు బాగుంటే ఇప్పుడు ఏం చేయాడ ఎలక్షన్ ముందు 1 year ముందు కులం బంగారు ఇస్తాడ, 4,000 రూపాయలు ఇస్తాడ, 20,000 ఇస్తాడు. నేను మన పిక్చర్ బాగున్నాను. ఎన్ని కదా ఎన్ని మొత్తం పూర్తయితున్నాను, ఎన్ని కదా ఎన్ని మొత్తం పూర్తయితున్నాను. ఇన్ని ఎగదొరిపోయినా పోయి ఇంకా చాలా మొత్తం ఇస్తుంది ఎక్కువ వేస్తారా ఓటని చెప్పాలి. నేను చూసి ఇది ఒక్క కాంగ్రెసే కాదు, బీజేపీ కూడా అంతే సేమ్. ఇంతకంటే డబల్ మోసగలపాలి, డిబల్ మోసగలపాలి. నేను చూస్తున్నా. నేను మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర నా భార్య నేను ఇద్దరు గ్రామంలో కూడా అడిగినాను, ఈమె మీకు ఉద్యోగం పెంచేస్తున్నా అండి. నైట్ సార్ నెయ్యాలి కొనియాలి నైతే మొత్తం తెలిసిన అన్నం 6 నెలల ముందు ఇచ్చేసారు. మా యోచన 6 నెలల ముందు ఇస్తుంటే 10,000 పోలేదు అనుకో, 10,000 ముఖాలు పోటీ ఇచ్చినారు. ఆ 6,000 ఏది ఓటుందో 6 నెలలకి ముందు ఇచ్చినారు. 6 నెలలు వాళ్ళకు పెన్షన్ లేదు. 6,000 రేపు పొద్దున ఏదైతే పనిచేస్తుంది దొంగలేదు. అట్లే ఈరోజు బాల్కొండ నియోజకవర్గ సభ్యత సన్మాన కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి ఉమ్మడి జిల్లా ఈ సభ్యత కార్యక్రమం ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ రాజకీయ నాయకులు మాజీ గౌడ్ గారికి, ఇంతకుముందే చెప్పినట్టు జిల్లాలోని సీనియర్ నాయకులు, ప్రజల మనిషి, నా పెద్దన లాంటి వారు, గౌరవనీయులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, నిజామాబాద్ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు నా సోదరుడు ఆర్మూరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి, అదే జుక్కల్ నియోజకవర్గానికి 3 సార్లు
శాసనసభ్యుడిగా ఎన్నికై 2 సార్లు, ఒకసారి 1200, ఒకసారి 1100 ఓట్లతోనే ఓటమి చెంది, ఒక లేకపోతే 5 సార్లు శాసనసభ్యుడిగా ఉండేవాడు. జిల్లాలోనే సీనియర్ నాయకులు జుక్కల్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు హనుమంత్ షిండే గారికి, అట్లాగే మన నియోజకవర్గానికి ఎట్లయితే వీసీ గౌడ్ గారికి మన జిల్లాకు ఇన్ఛార్జ్గా వేసినారు, మన నియోజకవర్గానికి ఈ సభ్యత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మరి కేసీఆర్ గారు నియమించినటువంటి నాయకురాలు జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్, నాకు పూర్తి నమ్మకం ఉన్నది రేపు రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే వారు తప్పకుండా దావ వసంత గారికి, వారు మీతో పాటు ఈ సభ్యత కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను వారికి మొత్తం మీరు ఆమెనే ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మిమ్మల్ని మొత్తం వారే పర్యవేక్షిస్తారు. నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి ఈ సభ్యత కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు రాజారాం యాదవ్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులందరికీ, అట్లాగే మండల పార్టీ సమన్వయ కమిటీ సభ్యులకు, నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులకు, మాజీ ఎంపీపీలకు, మాజీ జడ్పీటీసీలకు, పిఎస్సిఎస్ చైర్మన్లకు, అక్కడ నిలబడ్డ వారికి, పాపం బయట కూడా నిలబడ్డారు ఇంకా చాలా మందికి, మీ అందరికి కూడా పేరు పేరున నా బాధలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నిజంగా కూడా నేను చాలా అదృష్టవంతుడు. నా ఎంత అదృష్టవంతుడు జిల్లాలో ఎవరు లేరు. ఒక రాజకీయ నాయకుడుగా ఇంత కమిట్మెంట్ కలిగినటువంటి కార్యకర్తలు, నాయకులు ఇంత పెద్ద ఎత్తున ఉండడం అనేది నా పూర్వజన్మ సుకృతమే. నిజంగా ఇక్కడ కూడా చూడం ఈ రోజుల్లో కుర్చీ లేకపోతే ముందర కింద స్టేజ్ దానికి వచ్చి కింద కూర్చోవడం అనేది ఎక్కడ కూడా జనరల్గా అగుపియదు. ఇది కేసీఆర్ సైనికులకే ఇది అద్భుతం. ఆ ప్రేమ కమిట్మెంట్ పార్టీ పైన, నాయకుని పైన ఇంత గొప్పగా 2.5 గంటలైంది మన మీటింగ్ స్టార్ట్ చేసి ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఇవ్వలేదు. చాలా ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు అన్నట్టు మీకు ఏది ఇచ్చినా రుణం తీరదు. మీ రుణం మీ జన్మలో కట్టదే ఉంటుంది. అయితే నేను మండల పార్టీ అధ్యక్షుడు చెప్పింది, నేను ప్రతి గ్రామంలో వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులను చూస్తా. నేను మండలి అడిగితే ఒకసారి చేయలేపి అని చెప్పిన అడగాల ఇక్కడ నుంచి వద్దాం. కమర్పల్లి మండలం వచ్చిన చేయలేపు దయచేసి. కమర్పల్లి మండలం అట్లా ఎక్కువ బూతులు బాబు అనగానే నేను కాదు. మీ ఎన్ని బూతులు ఓకే, థ్యాంక్ యూ. టౌన్ ఎంత వచ్చింది? తర్వాత మోర్తాల్ మండలం, ఓకే. తర్వాత వేల్పూర్ మండలం. ఇవన్నీ విషయాల మీద మన మొత్తం జిల్లా నుండి అన్ని మన మాజీ శాసనసభ్యులు అట్లా తరలి వచ్చినారు, ఇక్కడికి వచ్చినారు. వారందరికీ కూడా మీ అందరికీ మా ధన్యవాదాలు.
ఇకపోతే మనందరికి తెలుసు, చాలామంది అన్ని విషయాలు మాట్లాడినారు. అయినా సరే నేను కూడా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి మనందరికి తెలుసు, తెలంగాణ పదము అసెంబ్లీలో అనలేనటువంటి అంశాలు ఉన్న సందర్భం. తెలంగాణలో కరెంటుకు కటకట, నీళ్ళ కటకట, ఆకలి చావులు, ఇటువంటి ఉన్న తెలంగాణని, ఆ తెలంగాణ మన తెలంగాణ మనకు కావాలి అని చెప్పి 14 సంవత్సరాలు అల్పడిగని పోరాటం చేసి చావునోట్లో తలబెట్టి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్. తెచ్చిన తెలంగాణ ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలవాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా అన్ని వర్గాలైన కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాను. అటు రైతులు కావచ్చు, వృత్తి పని వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, వీడి కార్మికులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా బడుగు బలమైన వర్గాల పిల్లలకి రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి, గురుకుల పాఠశాలలు పెట్టి, బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియంలో విద్య ఇవ్వడం కావచ్చు, ఇట్లా అనేక విషయాలు చేసి తెలంగాణని పచ్చని తెలంగాణగా మార్చి పచ్చబడ్డ తెలంగాణని ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ధ్వంసం చేసే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు. కేసీఆర్ 39 పుట్టిన పిల్లగా అమర్చినటువంటి తెలంగాణని ఆ ఇల్లు మీద పెద్ద బండరా వేసే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్న సంగతిని చూస్తూనే ఉన్నారు. చిన్న ఉదాహరణకు మొన్న వడ్లు సేకరణ ఉంటే ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు. 2 నెలలుగా అయినా సరే వడ్లు పోని పరిస్థితి, ఒకవేళ పోతే తరుగు తీసుకునే పరిస్థితి, సంచులకు కూడా పైసలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, లారీ వరకు పైసలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, అడుగడుగున వడ్ల కొనుగోలులో, వడ్ల సేకరణలో అడుగడుగున రైతులు పైసలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అయినా సరే పోలే సరిగ్గా. కేసీఆర్ ఉన్నప్పుడు వడ్ల సేకరణ ఎట్లా ఉండే, ఈ రేవంత్ రెడ్డి ఏం చేసింది? పైగా తుమ్మల అంటాడు, నిన్న ఉన్న కూడా తుమ్మల గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటాడు, వడ్లు సేకరణ కేంద్రం యొక్క పాలసీ మంచిగా లేదు, అందుకే ఇట్లా అవుతున్నది అంటాడు. తుమ్మల గారు మేమున్నప్పుడు కూడా ఇదే కేంద్రం ఉండే, మీరు కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, కేసీఆర్ ప్రభుత్వంలో అదే కేంద్ర ప్రభుత్వం, అదే పాలసీ. అయినా సరే వాడు కొంటే కొనని, అది తర్వాత ఉందాం, మొదలు మనమైతే కొనాలి అని చెప్పి కేసీఆర్ ప్రతి చివరి కింద కూడా వాటిని సేకరణ చేసి తర్వాత కొట్లాడినాం కేంద్రంతో, వడ్డు సేకరణ చేసి తీసుకోవాలను అని చెప్పి కొట్లాడినాం, అది వేరే విషయం. కానీ చేతులు ఎత్తేయలేదు నీతిగా, కేంద్రం చేస్తలేదని చేతులు ఎత్తేసే పని అయితే నువ్వెందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? చేత కాకపోతే దిగిపోవాలి, దిగిపోవని చెప్పి నేను అంటా ఉన్నా. ఇప్పుడు యూరియా సంచులు సంగ్రహించే సాధన అయితే అంటే పెట్టిన ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ సీజన్లోనే దేశంలో ఎక్కడ అక్కడ తెచ్చుకొని మనం గోడౌన్లలో పెట్టుకొని రైతులకు అవైలబుల్ ఇస్తే రైతు ఫోన్ చేసి, ఆటో అయినా ఫోన్ చేసి, ఇవి షాప్లోకి పోయి 10 సంచులు పైసలు ఇచ్చి పంపిస్తే షాప్లో పోయి ఆటో అయినా సంచులు వేసుకుని పోయి మన బాయికాడ వేసే పరిస్థితి ఉంటే, బోర్కాడ వేసే పరిస్థితి. ఇప్పుడు తెలివి లేదు, ఇంట్రెస్ట్ లేదు, ప్రేమ లేదు రైతుల మీద. ఎట్లా సంచులేరా బాబు అంటే ఇప్పుడు యాపని పెట్టిన ఒక యాప, ఆ యాప్ ఉందన్నట్టుగా రైతులకు తెలుస్తుందా? యాప్ వాడు, స్మార్ట్ ఫోన్ వాడు అంటే ఏంటి? నువ్వు యూరియా అయ్యే సాగదాక తిప్పుడు అన్నట్టు, గోధుమ తిప్పుడు అన్నట్టు. ఇక పాపం ఆ రైతు యాప్ వాడనీకే ఒకరోజు పడుతుంది. ఆయన మీ సేవా సెంటర్లకు పోవాలి, మనమని వినాలి, ఎవరికి తెలిసిన దగ్గర తెప్పించుకోవాలి.
అది 20 సంచులు అవసరం ఉన్నది అనుకో, ఆ యాప్తో 20 సంచులు ఇవ్వడాడు, ఒకసారి 4 సంచులే, మళ్ళా 4 సంచులు కూడా ఏడవలుతాడా. ఈ ముహూర్తాలు ఆయన సపోజ్ ఏ రేట్లకు పోయి తెచ్చుకుంటాడు, అది వెళ్తే ఆ రోజు ఏ గంటలోకేమో కమ్మపల్లి పోయి తెచ్చుకుంటాడు ఆ 4 సంచులు. అంటే ఇట్లా 20 సంచులు యూరియా కావాలంటే 4 సార్లు పోవాలి. ఇంతకుముందు 20 సంచులు యూరియా అంటే ఆటో తీసుకుపోయి ఏర్పాటు చేసుకోవాలి. అవునా కాదు? అవునా కాదు? మరి ఎందుకు ఈ యాపు? నేను ఈ బాల్కొండ గడ్డ మీద నుంచి బాల్కొండ రైతుల పక్షాన, నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన, ఈ రాష్ట్ర రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ యాప్ విధానాన్ని ఎత్తేయాలి. గట్టిగా చెప్పడం మనం ఈ సమాధాన చూసుకో, రైతుల కోరిక ఏమున్నదో మాటలు మాట్లాడు కాదు. ఇది ఒక రేవంత్ రెడ్డికి వచ్చిన ఆలోచన కాదు. ఈ యాప్ పెట్టాలని మోడీ చెప్పిండు, వీళ్ళు పెడుతూ ఇక దాంట్లో మన తుమ్మల గారు అంటాడు. ఎందుకంటే మోడీ కూడా ఏంటి, ఎరువులు ఆయన పంపించాలి కదా. ఇక రైతులు గోల్మాల్ తిప్పితే తక్కువ వాడతారు, తక్కువ వాడితే ఆయన రోడ్డు తక్కువ ఉంటుంది, బర్డెన్ తక్కువ పడుతుంది. ఇక ఇది మోడీ ప్లాన్. ఇక ఆయన బడే బాగా చోటే బాగా ఆయన ఎంత చెప్తే అట్లా. కానీ దానికి తెలివి అప్పుడు కూడా ఇట్లా ఉంటే దానికి ఇప్పుడు ఇంకోటి కరెంట్. అప్పుడు ఎట్లుండే కరెంట్, ఎక్కడన్నా పోతుండేనా? 24 గంటల కరెంట్ చేసిండు ఆ కేసీఆర్. అది జరకు ఒక 2-3 గంటలు బంద్ చేస్తే చాలు అన్న కాడికి తెచ్చిండు కేసీఆర్. అవునా? ఉన్న వ్యవస్థనే కదా, నువ్వు కొత్తగా చేసేదేం లేదు. ఉన్న వ్యవస్థనే చక్కగా వాడుకు చేతనైతే లేదు, చేత కానీ గద్దమ్మ ముఖ్యమంత్రి. ఇవాళ ఏమున్న పరిస్థితి, 11 గంటలు కరెంట్, పొద్దున 6 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు పోతున్నది. నేను కూడా గట్టిగా మాట్లాడితే ఎస్సీతో మాట్లాడితే 3 గంటలు పెంచిరట. కొందరు చెప్తున్నారు, నాకు కొన్ని దగ్గర పెంచిరని. నేను మాట్లాడినాక 3 గంటలు పెంచిన 14 గంటలు అయింది. ఎందుకు మన సాగుతుందా 14 గంటలు? సాగుతుందా? 14 దాకా 3 గంటలే సాగుతాడు కోదండరెడ్డి అంటాడు. అది రేవంత్ రెడ్డి మొత్తం చివరి మాట కూడా వాడుతుంది. ఇప్పటిదాకా అట్లనే నడిచింది వ్యవసాయం, ఇప్పుడు కూడా నడుస్తుంది మంచిగా 3 గంటల కరెంట్ తోటి అంటాడు కోదండరెడ్డి అంటాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఇప్పుడు వ్యవసాయ కమిషన్ చైర్మన్. సాల్తా అదే 3 గంటలు? సాల్తదా 11 గంటలు? సాల్తలేము, మరేం చేలు ఉత్తలేదు సార్. ఎన్ని గంటలు కావాలి మనకు? 24 గంటలు. 24 గంటల కరెంటు ఎట్లయితే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకి ఈ ప్రభుత్వం దీని మీద. సురేందర్ గారికి నమస్కారం. రండి. ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు, యువకుడు, నా సోదర సమానులు సురేందర్ గారికి కూడా మీ చప్పట్లతోటి ఉన్నాయి ప్రభుత్వాన్ని. ఈ బాల్కొండ రైతుల పక్షాన, నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన ఇక్కడ పసుపు పంట వేస్తాం మనం. విత్తనాల సీజన్ వచ్చింది, మాకు సరిపోదు 11 గంటలు 14 గంటలు సరిపోదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే ఇస్తున్నారో 24 గంటలు పునరుద్ధరించారు. రేవంత్ రెడ్డి టీవీలో చూపించి దయచేసి ఇది మా 2వ డిమాండ్, 24 గంటల. అట్లనే మనమే కొట్లాడితే ఇంకా 3 గంటలు వేస్తాడు. అస్సలకే మోసం వచ్చే పని జరగబోతా ఉన్నాను. ఏం జరుగుతున్నా ఒక నిమిషం చెప్తా, జాగ్రత్తగా. ఇంతకుముందు కరెంట్ డిపార్ట్మెంట్ అంతా ఒకటిగానే ఉంటుండే, ఒకటిగానే ఉండి దాంట్లోనే కమర్షియల్ సప్లై ఉంటుండే, ఇండస్ట్రియల్ సప్లై ఉంటుండే, డొమెస్టిక్ సప్లై ఉంటుండే, వ్యవసాయ కనెక్షన్ల సప్లై కూడా దాంట్లోనే ఉంటుండే. అన్ని కలిపి చేస్తుంది. వ్యవసాయ విద్యుత్ మనం కేసీఆర్ ఉచితం చేసింది, అంటే లిఫ్టులకు కూడా ఉచితం. మనం రైతులకు కట్టం పైసలు.
కట్టకపోతే ఒక 10,000 కోట్లు అవుతుండే సంవత్సరానికి వ్యవసాయం మీద. అప్పుడు అన్ని ఒకటే దాంట్లుంటుండే కాబట్టి ఈ ఇండస్ట్రీల నుంచి వస్తుండే పైసలు లాభం, కమర్షియల్ నుంచి పైసలు లాభం వస్తుంది, డొమెస్టిక్ గృహ అవసరాల నుంచి కూడా పైసలు లాభం వస్తుంది. ఆ లాభం వస్తుండే కాబట్టి వ్యవసాయం దాంట్లో తుట్టిపోతే ఆ పైసలు నుంచి ఈ తుట్టిన దాంట్లో నింపి మంచిగా నడిపిస్తుండే కరెంట్ డిపార్ట్మెంట్. ఇది కేసీఆర్ ఉన్నప్పుడు జరిగే పని. ఇప్పుడు ఏం చేసిండు వీడంటే చేయబోతున్నాడు. ఇది కూడా మోడీ సలహానే, ఇది కూడా కేంద్రం బీజేపీ మోడీ సలహానే వీడు పాటిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక్కటిగా ఉన్న డిపార్ట్మెంట్ 3 ముక్కలు చేస్తున్నాడు. ఒక 2 ముక్కలేమో కమర్షియల్, ఇండస్ట్రియల్, ఎవరికైతే బిల్లుల్లో పైసలు వస్తాయో అవి ఒక 2 ముక్కలు. ఇంకో 3వ ముక్క ఈ ఉచితంగా ఏవైతే ఇస్తున్నామో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ల కనెక్షన్లు, మిషన్ భగీరథ ఊర్లలో మంచినీళ్ళ కనెక్షన్లు, ఇవన్నిటి కలిపి ఒకటి పెడుతున్నాడు. ఉచితంగా ఇచ్చేటి పైసలు వచ్చేటి 2 వేరే దాంట్లో పెడుతున్నాడు, 2 పెడుతున్నాడు పైసలు వచ్చేటి అన్ని. ఇప్పుడు దీంట్లో 10,000 కోట్లు కావాలి ఉచితంగా ఇవ్వాలని. 10,000 కోట్లకు వాడు ఇయ్యడు, అది వేరైపోయినాయి. ఆ డిపార్ట్మెంట్ ఆ స్కీమ్లు వేరైపోయినాయి. ఇండస్ట్రియల్, కమర్షియల్, డొమెస్టిక్ అంతా వేరైపోయినాయి. వాడికి పైసలు ఇంతకు ముందు ఇచ్చినట్టు వాడికి సపరేట్. ఎవరు ఇవ్వాలి? మన వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వంతో అవుతుందా? రైతు భరోసా ఇస్తా, రైతు బంధు ఇస్తా, రైతు భరోసా ఇస్తా అని ఇచ్చిందా? ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండు. ఒకసారి 10,000 ఇచ్చిండు, ఒకసారి 2 సార్లు లెక్కొట్టిండు, ఒకసారి 4 ఎకరాల వాళ్ళకి ఇచ్చిండు, ఒకసారి 2 ఎకరాలలోకి ఇచ్చిండు 2 దానికనే. అది కూడా ఒక్కొక్కసారి ఇన్స్టాల్మెంట్లు. ఇప్పుడు మన వానాకాలం ఇంకా రైతులు అంటే ఏంటన్నట్టు కరెంటు కూడా 10,000 కోట్లు ఉచితంగా ఇవ్వాలంటే వీటికి శాతం అవుతుందా? లేదు రైతు బంధు, రైతు భరోసా చేసినట్టే చేస్తారా? ఈ 14 గంటలు ఉంటుందా, 11 గంటలు ఉంటుందా, 17 గంటలు ఉంటుందా? అసలు ఏమవుతుంది? ఏం అర్థం కాని పరిస్థితుంది. దీనికి తోడుకోటి ఏం చేసి అందుకోసమే వాడు పాట పాడుతున్నాడు 3 గంటలు రాలు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడితో అనిపించింది. ఎందుకు అనిపించిండు? మొదలు ప్రిపేర్ చేసుకుంటా అన్నాడు రైతుల్నిగా. ఎందుకంటే చాలా కాదు, లాభాలు వచ్చే డిపార్ట్మెంట్లు వేరే పక్కన పెట్టిండు. ఇప్పుడు దీనికి పైసలు ఇవ్వాలి. పైసలు ఇలా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాడు. రైతు బంధుకి ఎట్లా అయితే ఉన్నప్పుడు ఇస్తున్నాడో, అది ఇష్టం ఉన్నది ఇస్తున్నాడో, ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాడో, అదే ఉన్నప్పుడు కరెంట్ వస్తుంది లేనప్పుడు రాదు. వాడు పైసలు ఇచ్చినప్పుడు కరెంట్ వస్తుంది, పైసలు ఇచ్చినప్పుడు కరెంట్ రాదు. అంటే మళ్ళా తెలంగాణ కంటే మొదలు ఏ పరిస్థితి అయితే ఉండేనో మళ్ళా పరిస్థితి దాపులిచ్చే వస్తుందేమో అన్న భయం ఉన్నది వాళ్ళ. ఎందుకు అట్లా అంటున్నా అంటే ఇప్పుడు లాభాలు వచ్చేటి 2 పక్కన తీసుకుపోయింది కదా, దాంట్లో డీళ్లు మాట్లాడుకుంటున్నాడు. 1,000 కోట్ల రూపాయల డీళ్లు మాట్లాడుకొని లాభాలు వచ్చే స్కీమ్లు 2 కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట. అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది ఫ్రీగా ఉన్నదాన్నేమో గవర్నమెంట్ మీద పెడుతుంది. అప్పుడు రైతుల పరిస్థితి ఏమవుతుంది? నువ్వు 1,000 కోట్లు దండుకోవడానికి వేసుడు దేశం కోసం ధర్మం కోసం. పెట్రోల్ డీజిల్ ధరలు ఇస్తే ఒక పెట్రోల్ డీజిల్ రాలుతుందా? అన్ని ఉప్పు, పప్పు, కారం, టమాటా, ఉల్లిపాయ, బట్టలు, బూట్లు అన్నిటి మీద పెరిగాయి. డీజిల్ పెట్రోల్ వేస్తాను కూడా పెరుగుతాయి, పెరిగినాయి. నేను పొద్దున అనుకున్నా, మా ఆవిడకి ఫోన్ చేశాను, నూనె ఎంత అయింది? ఒక్క క్యాన్ 1,000 రూపాయలు పెరిగిందట నూనె. దేశం కోసం ధర్మం కోసం ఈయన పెరిగిందా? మంచి నూనె ఒక్క క్యాన్ 1,000 రూపాయలు పెరిగిందట. మరి ఎక్కడ దేశం, ఎక్కడ కథ? పేదల ఇండ్లు, పేదల జేబులు సిల్లులు పెట్టుడు, రైతుల జేబులు సిల్లులు పెట్టుడేనా దేశం కోసం ధర్మం కోసం? ఇప్పుడు బడేబాయ్ ఎట్లా చెప్తే చోటేబాయ్ అట్లా. దయచేసి ఆలోచన చేయాలి. ఇది మనం ప్రజల్లో తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నాను.
ఏం గ్యారెంటీ సంగతి చెప్పిన అందరూ ఒకటంటే ఒకటి 2 లక్షల రుణమాఫీ బాబు చేస్తాన్నాడు, ఉరుకులు తెచ్చుకొని చేస్తాను. ఉన్న దేవుళ్ళందరినీ ఒట్టు పెట్టాడు, దేవుళ్ళనే ఒట్టు పెట్టి కూడా రుణమాఫీ. మన నియోజకవర్గంలో బాల్కొండ నియోజకవర్గంలో 53,000 మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా అయింది కేవలం 22,000 మందికి అయింది. ఇంకా 31,000 మందికి కాలేదు. నిజమేనా? 2 లక్షల రుణమాఫీ కానీ చేయలేకపోతే చేయాలి. ఒకసారి అక్కడ చూపిపోయి ఎంతమందికి కాలేదు 2 లక్షల రుణమాఫీ. రేమంటే రుణమాఫీ అయిపోయింది అంటాడు. అది ఉన్న దేవుళ్ళందరినీ వచ్చి పెట్టిండు. రైతు ఆవేదన ఆ చేయనన్న వేయకపోతే రుణమాఫీ ఏమవుతుందో ఏం కదనో నాకు కూడా మంచిగా అనిపించలేదు. నువ్వు ఒట్టు తప్పి నుంచి ఇంటికంగా తిరుగుతున్నారు. నేను తిట్టుడు అంటే ప్రపంచంలో ఏ నాయకులు అంత తిట్టలేదా? చాలా తిరుగుతారు. నేను నాకైతే మంచిగా అనిపిస్తలేదు, నిద్రపడతలేదా అన్నాడు ఆయన భార్య. అప్పటి నుంచి ఏం చేస్తున్నాడో తెలిసిన, ఏదైతే ఒట్టేసిండో దేవుడి మీద ఒట్టేసిండో అన్ని గుళ్ళు తిరుగుకుంటే వాడకపోయాము అవి తప్పైందని చెప్పుకుంటూ వస్తున్నాడు అక్కడ. నిజంగా పోతుంది కదా, వాస్తవం నిజమన్నట్టు వాస్తవం. సిద్ధులగుట్ట కూడా కట్టాడు, సిద్ధులగుట్ట మీద కూడా పెట్టాడు ఒట్టు. ఇట్లా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బతికి ఎట్లయిపోయిందంటే దేవుడి పేరు మీద ఒట్టు పెట్టి మాట తప్పినందుకు భయంతో మళ్ళా దేవుళ్ళ కూడా తిరుగుడు పెట్టింది. మీరు గమనించు, ఏడికో ఆ దేవుడి గుడికి పోతున్నాడు, 5 కోట్లు 10 కోట్లు ఇస్తున్నాడు, లంచం ఇస్తాడు. అయినా సరే దేవుడు ఒప్పుకుంటాడట. నీకు శాస్త్రి జరుగుడు ఖాయమేరా, నువ్వు నా మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు లఫంగా, నీకు అయితే చూడిగా శాస్త్రి అవుతుంది, నీ ఎక్కడో లేదు నీ కథ అంటున్నారట దేవుళ్ళని. అందుకే అంటున్నారా? అందుకే పబ్లిక్ అంటే ఇష్టం ఉంటున్నాడు, తిడుతున్నారు ఆయన. నేను ఒకటే చెప్పిన మాట చెప్పిన, ఏది లేదే ఏ ఒక్కటి. తులం బంగారం అన్నాడు, 2,500 లేడీస్కి అన్నాడు, 2,000 పెన్షన్ 4,000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, 15,000 భరోసా అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇక ఒక్కటి కాదు, ప్రతి ఏది కూడా ఒకటి కూడా లేదు. ఇది చేసు లేదు. కేసీఆర్ అప్పులు చేసిపోయింది, ఎందుకోసమే మరి ఇప్పుడు పైసలు లేవు. నేను అప్పు చేద్దామంటే కూడా అప్పు ఇస్తలేరు ఎవరు, కేసీఆర్ అప్పులు చేసిపోయిండు అని అంటున్నాడు. అరే బిడ్డ, ఎందుకు అన్ని లఫంగా మాటలు, పొంకనాల మాటలు? కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో అప్పు చేస్తే మా అయితే 4 లక్షల కోట్లు. ఆ 4 లక్షల కోట్లలో అప్పు చేసి ప్రాజెక్టులు కట్టిండు, మిషన్ వేయక మంచినీళ్ళు ఇచ్చిండు, 24 గంటల కరెంటు వేసిండు, 10,000 రూపాయల రైతు పనులు వేసిండు, 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిండు, కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయల చెక్ ఇచ్చిండు, చేప వృత్తుల వాళ్ళకు పనిచేసిండు, గొర్రె వృత్తుల వాళ్ళకు వాళ్ళకు పనిచేసిండు. ఇట్లా అనేక 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిండు. పిల్లలకు బడుగు బలమైన వర్గాల పిల్లలకి, మైనారిటీ పిల్లలకి చదువు చెప్పించిండు. 4 లక్షల కోట్లు అప్పు చేసి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్. బ్రహ్మాండంగా రోడ్లు వేసిండు, బ్రిడ్జ్లు వేసిండు, సెంటర్ లైటింగ్లు చేసుకున్నాం, మడల ఏర్పాట్ల వల్ల ఇన్ని చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు. ఒక్కటి కాదు చెప్తే 24 గంటలు పడుతుంది, ఇన్ని చేసిండు. ఈడొచ్చి ఎన్నేళ్ళ మనం 10 ఏళ్ళలో 4 లక్షల కోట్లు వేసి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్. వీడొచ్చి 2.5 ఏళ్ళు అయింది. అప్పు పుడతలేదు నాకు అంటున్నాడు కదా, అప్పు పుట్టినంత అప్పులు చేసిండు కేసీఆర్ అంటున్నాడు కదా. ఇది 2.5 ఏళ్ళలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. కేసీఆర్ 10 ఏళ్ళలో 4 లక్షల కోట్లు చేస్తే వీడు 2.5 సంవత్సరాలలోనే 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. వీడు ఏం చేసిండు మరి? 2,000 4,000 పెన్షన్ అంటివి, తులం బంగారం అంటివి, 15,000 రైతు భరోసా అంటివి, 2 లక్షలు ఏం చేసినావు రామయ్య? ఇక గుంతలు ముడతలేవు రోడ్ల మీద. ఒకవేళ కేసీఆర్ నువ్వు అప్పు దొరకనంత అప్పు చేసి ఉంటే నీకు 4 లక్షల కోట్లు అప్పు ఎట్లా దొరికిందిరా మరి? అది కూడా 2.5 ఏళ్ళలోనే ఎట్లా దొరికింది?
అంటే కేసీఆర్ చేసినప్పుడు చాలా తక్కువ అన్నట్టు లెక్క. కేసీఆర్ 10 ఏళ్లలో చేసినప్పుడు చాలా తక్కువ కాబట్టి నీకు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్లు అప్పు చేసేందుకు దొరికింది. అవకాశం నీకు ఉంది. మొత్తమే కేసీఆర్ అయితే నీకెట్లా దొరికింది అప్పు అని అడుగుతున్నా నేను. అవునా కాదా? ఈ పాయింట్ మనం మాట్లాడాలన్నా, హోటల్ గారు మాట్లాడాలన్నా కాదా? ఇగో ఈ పాయింట్ మాట్లాడు. ఢిల్లీకి పంపించి అప్పు చేసిన పైసలన్నీ వాళ్ళ అప్పు మీద ఏదైతే అబద్ధం ప్రచారం చేస్తున్నారో ఇగో ఇది వాస్తవం. ఒకవేళ నిజంగానే కేసీఆర్ బాగా అప్పులు చేస్తుంటే నీకెట్లా దొరికిందిరా అప్పు 4 లక్షల కోట్లు? అంతే కదా. ఇప్పుడు నేను తండ్రిని, నేను మొత్తం అప్పు చేసి పడేసి అన్ని తాకడ పెట్టినా అనుకో, నా కొడుకు కూడా అప్పిస్తారా? బాగా ఇస్తాడు ఎవడన్నా? ఎప్పుడు బాగా ఇస్తారు నా కొడుకు కూడా? నేను బాగా చేసిన దానికంటే ఎక్కడ నా దగ్గర ఆస్తులు ఇంకా ఉంటే నా కొడుకు బాగా ఇస్తారు. మళ్ళా కేసీఆర్ అప్పు చేసిన తెలంగాణని ఆస్తులు పెంచింది కాబట్టి వీటికి అప్పు దొరుకుతున్నారు ఇంకా. ఇది మనం దయచేసి ప్రజల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇక ఇంత పెద్ద పొంగనాల మాట మాట్లాడతాను. కాంట్రాక్టర్లకు బిల్లు లేవు, 3 ఏళ్ళ పని చేసినోడికి బిల్లు లేదు, పని అడిగితే 20% కమిషన్ అంటున్నారా లేదా? అంటున్నారా? పని చేసినోడికి పైసలు కావాలంటే 20%. నిన్న సెక్రటరీ సచివాలయంలో హౌస్ కీపింగ్ సిబ్బంది ఊడ్చుకోలు ధర్మ చేసిన మా జీతాలు ఇవి గది నీ బతుకు. నువ్వు ఉండే సెక్రటరియట్లోనే ఊడ్చేటోళ్ళకి జీతాలు ఇస్తలేవు అని చెప్పి సెక్రటరియట్లో ఊడ్చుకోళ్ళు ధర్నా చేసిరు. పేపర్లు వచ్చిన 3 రోజులు తీసుకోరు. ఇవి గది బతుకు. పొంకనాలు మాత్రం పెద్ద పెద్ద పొంకనాలు. నిన్న జీవనాన్ని మాట్లాడాడు. మౌనారు పోయింది, సభ పెట్టిండు. కుక్క తిరుగుడు ఇంకేం లేదు. ఓ కళ్ళద్దాలు పెట్టి ఆ కణాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి గారు. కణాలు ఎవరు కట్టినవి? కేసీఆర్ కట్టిన కణాలని పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ దగ్గర సొరంగాలు, కేసీఆర్ కట్టిన సొరంగాలకు వెళ్ళిపోతున్నాను. మళ్ళా మళ్ళాను నువ్వు ఒకటంటే ఒకటి పాలమూరు లిఫ్టిగేషన్లో ఒక్క పనన్న వేసి ఇక నేను నీకు చేసినా అని చూపెట్టా. 2 రోజులు పట్టుకునే తిరిగి బొబ్బలు లెక్క డబ్బలు రాయేసినట్టు బట 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 అరసి కుక్క తిరిగా మురిగి వస్తుంది. ఏం లాభం అవుతుంది అది ప్రజలకు? బీఆర్ఎస్ జెండా మిమ్మల్ని కూలగొట్టాలన్నాడు. కూలగొడతావా? కూలగొట్టరా? ఇవరికి సగమే వెళ్తుంది. ఇంకా టీవీ చూపి ఇవరికి సగమే. దేవుడితో సమానం నిజమని చేద్దాం పని చేద్దాం అది చేద్దాం. ఎవరు రేవంత్ రెడ్డిగా వాళ్ళదు గలకెప్పు నేను చెప్పు ఆ సంగతి తప్ప అంత కోపం ఉన్నది. అట్లా అనొచ్చిన ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక పార్టీ జెండాను ఊరగొట్టాడని పిలుపునిస్తాడు ఎవడన్నా? ముఖ్యమంత్రి రౌడీ రౌడీకరంగా కూడా మాట్లాడట్లా. అది అసలు ఏమనుకుంటున్నాడు? పేగులు తీస్తా, మెడలు వేసుకుంటా, లావుగా తొండలు దొరగొడతా, కాళ్ళ మీద కాలేసి తొక్కుతా, జెండా దిమ్మలు ఊరగొట్టుర్రి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలేనా? 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు కూడా తెలంగాణ దిక్కు చూసే ధైర్యం చేయలేదు. ఎవ్వడు కూడా చూడలేదు తెలంగాణ మీద. కేసీఆర్ పక్కన జరిగిండు. సురైన గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ మీద, రకరకాల గద్దలు తిరుగుతున్నాయి పైన. ఎప్పుడు దొరుకుతాయి అనుకున్నామని ఆంధ్ర గద్దలు
దానికి కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోట లోపల నుండి శత్రువులకు తలుపు తీసిండట. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే పని ఎట్లున్నదంటే కోట లోపలనే ఉన్నాడు, ఆయన శత్రువులకు తలుపులు తీసి లోపల రమ్మన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కూడా అదే. మళ్ళీ తెలంగాణని హైదరాబాద్ని ఆంధ్రోళ్ళకు అప్పచెప్పి తెలంగాణ బక్కి నరసింహులోని తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, అటు తెలంగాణలో ఆయన అంటాడు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అంటాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి. అంటే వీళ్ళేంటి బక్కి నరసింహులు లాంటి రేవంత్ రెడ్డి లాంటి అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ మీద మళ్ళా దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఆ విగ్రహాల ఏర్పాటు అక్కడనే ఉన్నాయి. ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుడు కాదని, ఎన్టీ రామారావు విగ్రహం వెనకాల చంద్రబాబు నాయుడిని ప్రతిష్ఠింపజేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం అని చెప్పి మనం గమనించాలి సోదరులారా. అందుకే ఇవన్నీ మాటలు బక్కి నరసింహతో అనిపించారు, పవన్ కళ్యాణ్ తోటి అనిపించారు, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం అని చెప్పి విగ్రహాల పేరు రాజకీయాలు. ఇవన్నీ ఏంటంటే పచ్చబడ్డ తెలంగాణని మళ్ళీ దోచుకునే ప్రయత్నం ఆంధ్ర వాళ్ళు చేసే విధంగా రేవంత్ రెడ్డి వాళ్లకు సహకారం చేస్తూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ఉనికికే ప్రమాదం అనే పరిస్థితి ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ దోచుకునే హైదరాబాద్ ఇంకొక 5 నిమిషాలు హైదరాబాద్ కనిపించిన భూమిలో కబ్జా చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. చెప్పుతే ఒక్కటి రాదుగా. మంచిర్యాలలో వేణుగోపాల స్వామి దేవుడి గుడి మొన్న 116 ఎకరాలు బస్ రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు దాన్ని కబ్జా చేద్దామని. వట్టునాగిలిపల్లిలో 28 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 100 కోట్లు ఉంటుంది. దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇట్లా నాదర్ భూములు అది వేల కోట్ల రూపాయల భూములు. ఏడ భూమి కనిపిస్తే ఆడ గద్దల్లాగా వాలిపోతున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం, వాళ్ళతో పాటు ఆంధ్ర పెట్టండారు. మళ్ళా అందరు కలిసి ఒకటే హైదరాబాద్ భూముల్ని దోచే ప్రయత్నం చేస్తున్న సోదరులా. నేను అథెంటిక్గా మాట్లాడుతున్నది. నేను పెడతా ఉన్నా అవినీతి అక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. అక్కడ భూములు, ఇక్కడ ఊసుకే కదా. అక్కడ భూములు, ఇక్కడ ఊసుకే. వాళ్ళు ఆలోచన వేయాలి, ప్రజలకు చెప్పాలి. పోలీస్ స్టేషన్లు పంచుకుంటున్నారు, ఎంఆర్ ఆఫీస్ పంచుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ నిర్వహణ ఏమీ జరగదట. చిన్నోడు ఇట్లా, ఇక్కడ పేడ పెద్దోళ్ళు అట్లా. ఈ రాష్ట్రాన్ని దోచుకునే పనిలో ఉన్నారు, దాచుకునే పనిలో ఉన్నారు. కాబట్టి అడిగిన కేటీఆర్ని, అడిగిన హరీష్ రావుని, అడిగిన నన్ను, జీవన్ రెడ్డిని అందరి మీద బాధన్నా మా మీద కేసులు పెడుతున్నాను. మమ్మల్నే ఉంటా ఏదైతే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ కుటుంబాన్ని ఎంత వేధించాలి. అడిగేటోడు ఉండదు, మాట్లాడేటోడు ఉండదు, ఏ లోపలేసేది. ఇవాళ బంక సుమన్ సింగరేణి బొగ్గు గన్ను వడ్డీగానే ఇచ్చేసి వేల కోట్లు దోసుకోవడం. విద్యుత్ని మళ్ళా ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను ఎక్కువ ధర. అవి అడిగితే ఇవాళ బంక సుమన్ జైల్లో. శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. చెప్పాలి అంటే తెలంగాణను రక్షించుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ బలం కావాలి. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సైనికులు ఒక్కరికి 2 పెరగాలి. పెరుగుతూనే తెలంగాణ మనం చేస్తా ఉన్నాం. వేరొకగా సోయి ఉండదు, బండి సంజయ్కి ఉండదు, కిషన్ రెడ్డికి ఉండదు, రేవంత్ రెడ్డికి ఉండదు. మనకే ఉంటుంది తెలంగాణ మీద ప్రేమ, సోయి. ఎందుకంటే తెలంగాణ కొట్లాడి తెచ్చిన మనమే కాబట్టి, సాగులో తలబెట్టి తెలంగాణని సాధించినోడు కేసీఆరే కాబట్టి కేసీఆర్కే, బీఆర్ఎస్ పార్టీకే మనకే ఉంటుంది ఆ ప్రేమ. అందుకే
మనం సమాయత్తం కావాలంటే మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉండాలంటే మన సభ్యత్వాలు బ్రహ్మాండంగా మనం పెంచుకోవాలి. మనకున్నది బలం. ఇవాళ ప్రేమతోటి కేసీఆర్ మళ్ళీ రావాలి అని మొత్తం తెలంగాణ అంతా కూడా అంటా ఉన్నాం. వీడు పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం అంటున్న సందర్భంలో మనముగా పర్సనల్గా పోయి మనం రిక్వెస్ట్ చేస్తే మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రతి మన బూత్ ఏదైతే ఇద్దరు ఉన్నారు వాళ్ళే కాదు, ఆ బూత్లో ఉన్నటువంటి మన ముఖ్య నాయకులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మన ముఖ్య నాయకులు కూడా ప్రతి ఇంటికి బోర్డు దయచేసి పోయి వీడి అవినీతి పాలన, వీడు మోసపూరిత పాలన, వీడి అబద్ధాల పాలనని ప్రజలకు చెప్పండి. కేసీఆర్ చేసినటువంటి ధనరంజక పాలనని ఒకసారి గుర్తు చేయండి, మెప్పియండి, ప్రజల్ని మన పార్టీలోకి ఆహ్వానించండి, సభ్యత్వాన్ని ఇవ్వండి అని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున మనం చేస్తూ, అట్లనే సార్ అంటే ఏదో కాదు, మన ఓటుని పోనీయకుండా చూసుకోవాలి. అట్లనే డూప్లికేట్ ఓటు రాకుండా చూసుకోవాలి. ఇది జరిగినప్పుడు కూడా మరి ఆ ఇద్దరు ఏజెంట్లు ప్రతి ఆ ఆఫీసర్లతో జూన్ 25 నాడు, జూన్ 25 నుంచి గ్రామాల్లో వస్తారు. అప్పుడు మన ఇద్దరు బూత్ ఏజెంట్లు ఆఫీసర్లతోటి ఉండాలి. ఆ సరిగా ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఇచ్చి ఎవరైతే ఓట్లు లేవో ఆ ఫామ్ తోటి నింపించి చేపియాలి. ఇది అక్కడ వాళ్ళతో ఉంటే మొత్తం పని జరుగుతుంది. కాబట్టి 2 కార్యక్రమాలు ఇంట్లో ఫామ్ ఇస్తారు, ప్రతి ఇంటికి ఇస్తారు. మనం వాళ్ళతో ఉండి ఓట్లు లేని వాళ్ళతో నింపియాలి. లేదు ఎవరైనా మరి డూప్లికేట్ ఓటు ఉంటే అది చూడాలి. మన ఓటు తీసే ప్లాన్ చేస్తారు, ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు దొంగలు కాబట్టి. మన ఓటు తీసే ప్లాన్ చేస్తారు, మన ఓటు తీయనియాలి. గట్టిగా ఉండాలి. వాళ్ళ ఆఫీసర్లతో మనం ప్రతి ఇంటికి పోయినామనుకో మన పని అయినట్టే, ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ 2 కార్యక్రమాల్లో పాల్గొంచుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున మనం చేస్తూ, ఇంత గొప్ప స్ఫూర్తిని ఇచ్చినా, మీకు ఎంత చేసినా, ఎన్ని జన్మల రుణం తీసుకున్నా తక్కువే. మీ అందరికీ నేను మరొకసారి నా పాదాలను తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పార్టీ నాయకులు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.